ఠాగూర్ గారు. హలో రామ్మోహన్ హలో. గారు. హలో అండి. నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు ఆ! చెప్పండి కనిపిస్తే. షూర్. ఫస్ట్ మీరు నాకు చూపించేటప్పుడు ఫస్ట్ ఎలా ఉండాలి చార్ట్? ఒక్క నిమిషం, నేను అన్ని ప్లెయిన్గా పెట్టాను. ఒకే నిమిషం. ఆహా! నేను క్వెషన్ ఏసా, ఆన్సర్ చేయండి. ఓకే. చార్ట్ ఎప్పుడైనా మనం హైట్ చూసేటప్పుడు ఎలా ఉండాలి? ఇది ప్లెయిన్గా ఉండాలి. ఫస్ట్ హై టైం ఫ్రేమ్లో ఉండాలి. యెస్. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉండాలి అండ్ ఇండికేటర్స్ ఏమీ ఉండకూడదు. ఓకే. ఏ గీతలు లేకుండా నీట్‌గా చూడండి. యాహ్! క్లియర్. ఇప్పుడు మీకేం అర్థమవుతుంది? ఇప్పుడు యాక్చువల్గా ఇది నేను మంత్లీ చూశాను. నేను మంత్లీ చూసిన తర్వాత యాక్చువల్గా నేను గమనించింది ఆ, ఇక్కడ మన ఎంఏసిడి పీక్ అయింది. పీక్ అయ్యి ఇక్కడ దగ్గరికి వస్తూ ఉంది. హ్మ్. ఇక లాస్ట్ స్టొకాస్టిక్, ఫస్ట్ ఎంఎస్ఐడి, సెకండ్ ఆర్ఎస్ఐ, మూడు స్టొకాస్టిక్. ఈ స్టొకాస్టిక్ లో మనకి ఈ ఓవర్ సోల్ జోన్ లో అప్టిక్ ఇచ్చింది, పాజిటివ్ అసోల్ అయింది. ఇది ఇంతకుముందు 2014 అంటే దాదాపుగా 2013, ఒక 12 years తర్వాత మళ్ళీ అది ఓవర్ సోల్ జోన్ కి వచ్చింది ట్రెండ్. సో ట్రెండ్ ఓవర్ సోల్ జోన్ కి వచ్చింది 3 years తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది ఇప్పుడు ఒక ఒక వేవ్ అయిపోయింది. నెక్స్ట్ నేను లాస్ట్ మాట్లాడుతున్న వేవ్ గురించి. సో మనకి ఏబిసి అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క కరెంట్ మంత్ లో ఇక్కడ ఒక మార్నింగ్ స్టార్ ఫామ్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. మనకి మంత్లీలో స్టొకాస్టిక్ అప్టిక్ వచ్చింది, పాజిటివ్ క్రాస్ ఓవర్ అయింది. క్యాండిల్స్ పరంగా మనకి మార్నింగ్ స్టార్ వచ్చింది. తరువాత మార్నింగ్ స్టార్ కన్ఫర్మ్ అయ్యిందా? కాలేదు, బట్ మనకి అట్లా అనిపిస్తోంది. అనిపించడం కాదు, కనిపిస్తేనే. ఓకే. అనిపించొద్దు. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ మంత్ ఏదైతే ఉందో అది గ్రీన్ లో అంటే పైకి వెళ్తుంది, మార్నింగ్ స్టార్ లాగా అనిపిస్తుంది. బట్ అది అన్ఫార్చునేట్లీ అది కిందికి తిరిగి రెడ్ లో కన్వర్ట్ అయిపోతే ఆ క్రాస్ ఓవర్ మిస్ అంటే పోతుంది కదా. ఇప్పుడు యాక్చువల్గా వీక్లీలో చూస్తే మనకి ఒక డౌన్ ట్రెండ్ లోనే ఉంది. నెక్స్ట్ ఒక డైలీలో చూస్తే ఇది ఒక హెడ్ అండ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్స్ బ్రేక్అవుట్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది రకరకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్స్, దాని తర్వాత నీకు మదర్ క్యాండిల్ లో నుంచి ఫేక్ బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక ఫేక్ బ్రేక్ డౌన్ లాగా కనిపిస్తుంది. ఈ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ చూస్తే సో ఇలా అనిపిస్తుంది మనకి. మన ఇప్పుడు ఈ వచ్చిన డైలీలో వచ్చిన ఈ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఒక వెపన్ లాగా అనిపిస్తుంది. సో ఈ లెఫ్ట్ షోల్డర్ కి హెడ్ కి చూస్తుంటే మనకి ఆర్ఎస్ఐ లో డైవర్జెన్స్ కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ లో స్లైట్ డైవర్జెన్స్. సో ఇది ట్రెండ్ రివర్స్ అయిందా? సో ఇప్పుడు మనం ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ట్రెండ్ రివర్స్ అయిందా, మనం ఇప్పుడు ఎంటర్ కావచ్చా? నెంబర్ 1. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి, ఇంత పెద్ద వెపన్ క్యాండిల్ వచ్చింది. మనం వెపన్ క్యాండిల్ నేను ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను అంటే, నాకు 2 కనెక్షన్స్. ఒకటి మదర్ క్యాండిల్ లో బ్రేక్ డౌన్ అయ్యి తిరిగి బ్రేక్అవుట్ అయింది, నెంబర్ 1 డైలీలో. నెక్స్ట్ మనకి ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ కనిపిస్తుంది. ట్రెండ్ ఇది నెక్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, యాక్చువల్గా ఇది ఒక విధంగా కామన్ డౌట్ నాకు. ఇప్పుడు మనము నెక్స్ట్ ఫాలో అప్ వస్తే దిగడం కరెక్టా, లేకుండా ఉంటే ఈ మదర్ క్యాండిల్ కదా, ఈ మదర్ క్యాండిల్ పోయిన తర్వాతే దిగడం బెటరా? ఓకే. సో బట్ ఇక్కడ డౌట్ పరంగా ఇక్కడ అంత పర్ఫెక్ట్ గా కన్వర్ట్ అయితే అనిపించదు ఇంకా కరెక్ట్ గా అయితే, డౌట్ పరంగా అయితే. అదొక డౌట్ ఉంది మనకి. డౌట్ చూస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇటు స్మాల్ ఇది. సో మనకి ఇంకా ఒక విధంగా ఒక హయ్యర్ లో చేసిందే కానీ హయ్యర్ హై చేయలేదు పర్ఫెక్ట్ గా. సో మనం హయ్యర్ హై చేయడం కోసం ఆగామంటే మనకి లోపల ఈ మదర్ క్యాండిల్ అవుట్ అవుతుంది, బ్రేక్అవుట్ అవుతుంది. సో మనం ఒక విధంగా పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది మదర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యాకే పోవడం కరెక్ట్ కదా, లేదా ముందే మనం దిగచ్చా? ఓకే. ఇప్పుడు స్టాప్ లాస్ అనుకుంటే ఒక విధంగా, ఇప్పుడు నేను స్టాప్ లాస్ చేయాలంటే ఇక్కడ పెట్టుకోవడం కరెక్టా, స్టాప్ లాస్ ని ఇక్కడ పెట్టుకోవడం కరెక్టా? ఈ 2 పాయింట్స్ లో. ఓకే.
సో ఈ ఈ ఈ స్టాక్ కి ఎవరైనా రెస్పాండ్ అవుతారా మీ వ్యూతో? జస్ట్ అడుగుదామండి. అందరి వ్యూస్ అంటే ఒక్కొక్క పాయింట్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు కదా! జస్ట్ అడుగుదాం. ఆ! ఆ! సో, ఎవరైనా మీకేమైనా అనిపించిందా? ఈ స్టాక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ వ్యూ ఏంటండి? ఇప్పటి వరకు విన్నారు గదా! నో? ఓకే. ఎవరు మాట్లాడరనుకుంటా. ఓకే సార్. సో, మొత్తం అన్ని డిలీట్ చేసేయండి. ఓకే. యాహ్! మంత్లీలో పెట్టండి. మేడం ఇప్పుడే వచ్చాము. పర్లేదు సార్. సో, మంత్లీలో సో, ఎలా ఉంది? మంత్లీలో ఒక అప్ చిన్న ట్రెండే షార్ట్ హ్యామర్ టర్మ్. లాగా అప్ ట్రెండ్ అయ్యింది. దాని తర్వాత రీట్రేస్‌మెంట్‌కొచ్చింది. హ్మ్. సమ్ ఏదో లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏదో డెప్త్ ఆఫ్ కరెక్షన్‌కి ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది. హ్మ్. అండ్ బాటమ్‌లో ఒక చిన్న డోజీ చేసి పైకి స్టార్ట్ అవ్వబోతుంది. యెస్. సో, డౌజీస్ వేసింది కానీ దాని హై ఇంకా బ్రేక్ చేసి క్లోజ్ అయిందని మనకు కన్ఫర్మేషన్ లేదు. ఎందుకనంటే అది మంత్లీ టైమ్ ఫ్రేమ్ గాబట్టి. అవును. ఒక ఇంకా ఆల్రెడీ 2 డేసో, 3 డేసో కంప్లీట్ అయింది. ఇంకా మంత్ వరకు అంటే ఇంకా 1 మంత్ ఈ మంత్ అంతా టైమ్ ఉంది. సో, ఈ అవును. క్యాండిల్‌ని పట్టుకొని మనము ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు. లేదు. ఓకే. సో, ఇప్పుడు ఆర్ఎస్ఐ చూడండి. ఆర్ఎస్ఐ ఇక్కడ 47 అరౌండ్ ఎంతో ఉన్నది. 47 స్వింగ్‌లో ఉంది. ఓకే. 47 అరౌండ్ ఉంది. సో, 60 అబోవ్ అయితే లేదు. యెస్. సో, మంత్లీ అయితే మనకి ట్రెండ్ డౌన్‌లోనే కనిపిస్తుంది. యెస్. మంత్లీ ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ ఆర్ఎస్ఐ ఎంఏసిడి ఏమైనా కొంచెం అప్‌టిక్ గాని, లేదంటే ఫ్లాట్ గాని అయ్యిందా? లేదు. ఇంకా షార్ప్‌గా లేదు. డౌనే కనిపిస్తుంది. అవును. సో, మంత్లీ ఇంకా మనకి రిటర్న్ జరిగినట్టు కనిపించట్లే. హ్మ్. ఓకే. డన్. సో, వీక్లీకెళ్ళండి. ప్లెయిన్ చార్ట్ వీక్లీ. ప్లెయిన్ చార్ట్ ఉండాలి వీక్లీ. సో, వీక్లీ. ఇప్పుడు మీరెక్కువ ఆలోచించొద్దు. ఆలోచించకుండా క్లీన్ అండ్ క్లియర్ చార్ట్ చూడండి. ఫస్ట్ ఏం జరిగింది? కింద నుంచి పైకెళ్ళింది. అప్ ట్రెండ్. తర్వాత నుంచి పైనుంచి ఏం జరిగింది? డౌ థియరీ లోవర్ హైస్ అండ్ Down లోవర్ trend. లోస్ చేసుకుంటా వచ్చింది. సో, మనకి హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక డోజీ చేసి పైకి స్టార్ట్ అయినట్టు అనిపించింది. అండ్ ఇక్కడికొచ్చి చూస్తే ఇక్కడేమైనా రివర్సల్ ప్యాటర్న్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? మనకి రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అయితే లేవు మేడం. 1 సెకండ్. ఎవరు చార్ట్. మాట్లాడొద్దు. రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి రాఘుల్ గారు? డబుల్ బాటమ్ గానీ లేకుండా ఉంటే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ కానీ ఉంటుంది. ఓకే. మనకి జనరల్‌గా మనకి ఫేక్ బ్రేక్ డౌన్స్ ఫేక్ బ్రేక్ గాని డౌన్. డబుల్ బాటమ్ విత్ ఫేక్ బ్రేక్ డౌన్. ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తోందా? లేదు మేడం. ఇప్పుడు వరకు లేకపోయినా మేబీ ఫ్యూచర్‌లో ఏమైనా పడేటట్టు కనిపిస్తుందా? ఫ్యూచర్‌లో అంటే ఇక్కడ నాకు ప్రస్తుతానికైతే బ్రేక్ డౌన్ డబుల్ బాటమ్ కావాలంటే మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం పైకెళ్ళి కింద పడాల్సిందే. లేకుండా నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి. ఫ్యూచర్‌లో ఏమైనా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫ్యూచర్‌లో మనం కావచ్చు. సో ఆహా! మనకి మేబీ కావచ్చు. బట్ ఏ ప్యాటర్న్ క్రియేట్ అవ్వచ్చు? ఓకే. ఏ ప్యాటర్న్ క్రియేట్ అవ్వచ్చు? అది చెప్పలేను రివర్సల్ మేడం ప్యాటర్న్స్ నాకు. చెప్పారు కదా! అవును. డబుల్ బాటమ్ చెప్పాను. ప్లస్ ఇంకోటి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ అని చెప్పాను. సో అయితే అట్లా ఏమైనా డబుల్ బాటమ్ క్రియేట్ అవుతాయా? డబుల్ బాటమ్ కావచ్చేమో. డబుల్ బాటమ్ విత్ ఫేక్ బ్రేక్ డౌన్. ఓకే. డ్రా చేయండి. ఎలా అవ్వచ్చు అనేది? డబుల్ బాటమ్ అంటే ఒకవేళ ఇక్కడ నో. నుంచి పాత్ తీసుకోవద్దు. డబుల్ బాటమ్‌కి ఏం తీసుకుంటాం? డ్రా చేయండి. డబుల్ బాటమ్‌కి ఇంకేం ఇష్టమా? వేరే ఏది తీసుకుంటాం టూల్? హారిజాంటల్ లైన్ గీయండి ఒకసారి. సపోర్ట్లు గీయండి. హారిజాంటల్. అక్కడ సపోర్ట్ ఫస్ట్ సార్ సెకండ్‌ది సార్. సెకండ్ లైన్ ఫస్ట్ సార్. పక్కన ఉంది కదండి. ఆ పాత్ పక్కన. సెకండ్ పాత్ పక్కన. ఓకే. ఎక్కడి నుంచి డ్రా చేయాలి? ఎక్కడి పైన, నుంచి డ్రా ఇంకా పైన, చేయాలి? 1 ఇంకా సెకండ్ పైనండి. సార్. ఎవరు మాట్లాడొద్దు. ఓకే. ఎవ్వరు మాట్లాడొద్దు. సార్. ఇక్కడ డబుల్ 1 సెకండ్. సార్ నేను చెప్పేది క్లియర్‌గా వినండి. మనం చెప్పండి. డబుల్ బాటమ్స్ ఎక్కడ చూడాలి అనంటే హ్మ్. అది డౌన్ ట్రెండ్ అయ్యుండాలి. హ్మ్. డౌన్ ట్రెండ్‌లో నా ఫేస్ చూడండి. డౌన్ ట్రెండ్ అయ్యుండాలి. డౌన్ ట్రెండ్ ఓకే. అయిన తర్వాత ఆ డౌన్ ట్రెండ్ ఆగి
అక్కడి నుంచి పైకెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ప్రీవియస్ బాటమ్ తో ఈక్వల్ గా ఆర్ లోవర్ గా ఒక బాటమ్ క్రియేట్ చేయాలి. సో పైనుంచి కిందకు వచ్చిన ఫస్ట్ బాటమ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మీరు లైన్ పెట్టాలి. ఫస్ట్ నుంచి ఈ బాటమ్ నుంచి మేడం చెప్పింది. డౌన్ ట్రెండ్ ఎక్కడ స్టాప్ అయింది? ఇక్కడ సెకండ్ స్టాప్ బాటమ్. అయింది. ఇక్కడ స్టాప్ అయింది. సరే, ఫస్ట్ బాటమ్ ఎక్కడుంది, సెకండ్ బాటమ్ ఎక్కడుంది? 2 బాటమ్స్ ఉండాలి మనకి డబుల్ బాటమ్స్ కి. అవును. ఫస్ట్ బాటమ్ ఎక్కడుంది, సెకండ్ బాటమ్ ఎక్కడుంది? ఇప్పుడు ఫస్ట్ బాటమ్ అంటే ఒకవేళ దీన్ని ఇది అనుకోవచ్చు, ఇది అనుకోవచ్చా? నన్ను అడగొద్దు, నేను క్వశ్చన్ వేసాను, మీరు ఆన్సర్ చేయాలి. అయితే ఇది డబల్ బాటమ్ విత్ ఫేక్ బ్రేక్ డౌన్ అయితే ఈ సెటప్ అయితే వస్తుంది. ఎందుకంటే కరెక్ట్ గా పెట్టండి లైన్. ఓకే, సో కూర్చుంది. ప్యాటర్న్ కనిపిస్తుందా? ఏం ప్యాటర్న్ కనిపిస్తుంది? డబుల్ బాటమ్ విత్ ఫేక్ బ్రేక్ డౌన్ సెటప్ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు డైవర్జెన్స్ చెక్ చేయండి. ఒక్క సెకండ్, ఇది మీరు తీసేయండి. తీసేసి జస్ట్ నార్మల్ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ఫస్ట్ బాటమ్ నుంచి డబుల్ క్లిక్, చార్ట్ ఒకటే కనిపించాలి. ఓకే, ఇప్పుడు ట్రెండ్ లైన్ తీసుకోండి. హారిజాన్ రే కాకుండా ట్రెండ్ లైన్, నార్మల్ ట్రెండ్ లైన్ 1 2 3 4 5 6 6th. ఫస్ట్ బాటమ్ నుంచి సెకండ్ బాటమ్ కి ఒక లైన్ డ్రా చేయండి కిందకి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రైస్ ఏం చేస్తుంది? ప్రైస్ బ్రేకింగ్ లోయర్ లో. ఎస్. ఇప్పుడు అదే టైంలో ఇండికేటర్ చెక్ చేయండి వెళ్ళి. ఎంఏసిడి డబుల్ క్లిక్ చేయండి. ఎంఏసిడి డబుల్ క్లిక్. ఇది లైట్ గా ఒక విధంగా అయితే చేస్తుంది మనకి. హైయర్ లోనే ఉంచేస్తానికి లైట్ గా తిక్కగా అలా ఏముండదు. చిన్నది పైన ఉన్నా అది డైవర్జెన్సే. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది? ఉన్నదా? డైవర్జెన్స్ ఉంది. డైవర్జెన్స్ ఉంది కదా. ఓకే, డన్, క్లియర్. ఆర్ఎస్ఐ క్లిక్ చేయండి. ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ ఉందా? లేదు. ఏమున్నది? సో ఇది కన్వర్జెన్స్, సో నో డైవర్జెన్స్. ఓకే, డన్, క్లియర్. ఓకే, ఎంఎస్సిలో డైవర్జెన్స్ ఉంది, ఆర్ఎస్ఐలో లేదు. ఓకే, ఫైన్, డబుల్ క్లిక్. ఓకే, ఓన్లీ ప్రైస్ చూడండి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు డబుల్ బాటమ్ విత్ ఫేక్ బ్రేక్ డౌన్ అవ్వాలి అని అంటే మనకి కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది? ఇది దీనిపైకి క్లోజ్ అయితే అప్పుడు వస్తుంది. ఫస్ట్ బాటమ్ కి పైన క్లోజ్ అయ్యి ఒక క్యాండిల్ క్లోజ్ అయితే ఒక వెపన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఒకవేళ వీక్లీ పరంగా మీరు ఎంట్రీ తీసుకోవాలని అంటే ఆ వెపన్ దగ్గర మన ఎంట్రీ. ఓకే, మీ స్టాప్ లాస్ ఆ స్వింగ్ లో 4000 దగ్గరలో స్వింగ్ లో ఎక్కడైతే ఉందో ఆ లోకి పెట్టుకుంటే మీ స్టాప్ లాస్ హిట్ అవ్వదు. ఓకే, మోస్ట్లీ స్టాప్ లాస్లు హిట్ అయిపోతున్నాయి నాకు అని అంటూ ఉంటారు. ఎందుకు హిట్ అవుతాయి అని అంటే ఫస్ట్ ఎప్పుడైనా ట్రెండ్ పైకి స్టార్ట్ అయ్యేటప్పుడు హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ చేసుకుంటే పైకి వెళ్తుంది. అండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 2 హయ్యర్ లోస్ చేసేటప్పుడు మీకు అది ఆల్మోస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి. అంటే 78% రీట్రేస్మెంట్కి వచ్చిన వెపన్ అనేది ఎగిరిపోతుంది. సో కాబట్టి ఒకవేళ వీక్లీ వెపన్ అనేది మీకు ఇక్కడ క్రియేట్ అయితే వీక్లీ పరంగా తీసుకున్నట్లయితే మీ స్టాప్ లాస్ అనేది 3900 సంథింగ్ ఉండాలన్నమాట. మీ ట్రెండ్ లైన్ అక్కడ కరెక్ట్ గా పెట్టలేదు స్టాప్ లాస్ కి. ఓకే, స్టాప్ లాస్ అనేది రెడ్ కలర్ లో కన్వర్ట్ చేయండి. లాక్ వద్దు, మీరు రెడ్ లో పెట్టండి. రెడ్. సపోర్ట్ లైన్ అనేది బ్లాక్ లో పెట్టుకోండి, వేరే కలర్ కన్వర్ట్ చేయండి. ఓకే, సో స్టాప్ లాస్ రెడ్, ఎంట్రీ మీకు దాని తర్వాత వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఒకవేళ వీక్లీ పరంగా తీసుకుంటే మన స్టాప్ లాస్ ఈ రెడ్ లైన్. ఓకే, వన్ సెకండ్. సో ప్రైస్ పట్టుకుని కొంచెం కిందకి లాగండి చార్ట్. ఓకే, డన్. సో యాంగులర్ ట్రెండ్ లైన్స్ ఏమైనా డ్రా చేయొచ్చా? ఏ పైన డ్రా చేయకూడదా? పాపం అదేం చేసింది పైన? ఏం పాపం చేసింది అది? వెలివేశారా దాన్ని? సో ఎగ్జాక్ట్లీ. సో మనకి మూమెంటం విక్స్కి పెట్టండి. ఓకే,
విక్స్కి ఇప్పుడు పెట్టండి, మనకి అలా అయినా బాగానే ఫిక్స్ ఉంది. ఇలానే డ్రా చేయాలని రూల్ ఏమీ ఇప్పుడు లేదు. యాక్చువల్గా నాకు ఇదైతే ఇట్లా వచ్చేస్తుంది కాబట్టి ఇదైతే నో కొంచెం నో నో మనకి ఈ ఓకే, విక్స్ 3 రెండు ఇక్కడ పాయింట్స్ విక్స్ టచ్ అయింది. 3 పాయింట్స్ టచ్ అయింది. యా ఉమ్, ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఉమ్, ఇక్కడ వెపన్ క్రియేట్ అవ్వలేదు. అండ్ ఒకవేళ ఇది పైకి స్టార్ట్ అయితే యాంగులర్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ కూడా మనకి బ్రేక్అవుట్ అవుతుంది. ఎస్ మేడం. సో ఒకసారి పైకి లాగండి, విక్లు పెట్టండి, విక్కి పెట్టండి. ఏ విక్ మేడం ఆ, అర్థం కాలేదు. ఆ, ఆ, పట్టుకొని లాగికండి. ఇట్లాగా ఆ, ఆ. ఇది కూడా ఈ కింద సెకండ్ లైన్ కూడా. ఇక్కడ ఇక్కడ కూడా లేదు లేదు, ఉంచండి, బానే ఉంది ఇలాగా. ఉమ్, ఓకే, 3 పాయింట్స్ టచ్ అయింది, కరెక్ట్ ఉమ్, గానే ఉంది. అండ్ ఒకవేళ ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మేబీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మనకి ఇంకొక వెపన్ క్రియేట్ అవుతుంది. ఉమ్, ఓకే, మోస్ట్లీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వడానికి కొంచెం పైనే ఉంటుంది, బట్ ఇది చాలా కిందన ఉంది, బట్ ఇట్స్ ఓకే. యా, సో యాజ్ ఆఫ్ నో వీక్లీలో కన్ఫర్మేషన్ లేదు. మనం లేదు. వెయిట్ చేయాలి వెపన్ కోసం. ఉమ్, డైవర్జెన్స్ అయితే ఉంది ఎంఏసిడిలో ఆర్ ఆర్ఎస్ఐలో, రెండిట్లో ఒకదానిలో ఉన్న మనం మనం ఆ డైవర్జెన్స్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఉమ్. ఓకే, డన్. డైలీకి వెళ్ళండి. ఇది ఒక ఈడిటీ లాగా కనిపించింది నాకు. సి వేవ్ లో వచ్చే ఈడిటీ లాగా అనిపించింది మనకి. ఏదో ఒక ఎల్డిటీ అంటాం కదా, లీడింగ్ డయాగ్నల్ ట్రయాంగిల్, ఆ విధంగా ఉందేమో అనిపిస్తుంది ఇది. లేదు, Ladies. ఎన్ని ఉండాలి? ఏ బి సి డి ఈ అన్ని ఉండాలి కదా, మీకు కింద బాటమ్స్ రెండే ఉన్నాయి ఇక్కడ మరి. ఓకే. అన్ని ఆలోచించొద్దు, ఎల్డిటీలు ఓకే. ఈడిటీలు. ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. ఫస్ట్ మనం ఈడిటీల్లోకి వెళ్ళాము అని అంటే ప్రైస్ యాక్షన్ మర్చిపోతాం. ఓకే. ఫస్ట్ మనము వాటెవర్ సపోర్ట్స్, ట్రెండ్ లైన్స్, మనం ఏదైతే మనం ఇప్పుడు డౌ థియరీ అని ఇవని ఏదైతే ఇప్పుడు చార్ట్ ఒక అనాలిసిస్ చేస్తున్నామో ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీని తర్వాత మనకి కావాలనుకుంటే ఆ ఎలియట్ వేవ్ థియరీస్ని వీటిని తీసుకురావచ్చు. ఓకే. ఓకే, డన్. ఇప్పుడు ఎలా ఉంది నెక్స్ట్? కొంచెం చిన్నది అక్కడికి వచ్చేయండి, డిసెంబర్ లెవెల్కి వచ్చేయండి, పెద్దది చేయండి చార్ట్ని. బండి. ఈ పెద్ద క్యాండిల్ ఉంది కదా, నవంబర్ ఉంది కదా, నవంబర్ స్టార్టింగ్ పైన ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఉందా పైన టాప్ రెసిస్టెన్స్? ఇది మేడం. హై దగ్గర నుంచి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ స్టార్ట్ చేయండి. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఇక్కడ నుంచి అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి కిందకి, అక్కడి నుంచి అక్కడికి. యా, ఆ లైన్ తీసుకొచ్చి కింద పెట్టండి. ఆ హెడ్ దగ్గర, రైట్ షోల్డర్ దగ్గర, లెఫ్ట్ ఆ లైన్ ఇది మేడం. తీసుకొచ్చి, లైన్ ఎండ్ చేసిన లైన్ని ఓకే. హెడ్ రైట్ షోల్డర్ దగ్గర పెట్టండి తీసుకొచ్చి. ఓకే. ఎస్, ఎగ్జాక్ట్లీ అలాగా. కొంచెం పైకి, కొంచెం అంతే చాలు. సో అంటే మీరు ఇలా నేను ఎందుకు చేయిస్తున్నాను అంటే మీకు పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్స్ అనేవి అలవాటు అవుతుంది. ఇలాగా ఓకే మేడం. ఎగ్జాక్ట్ గా పాయింట్ టచ్ చేయడము ఇలాంటివి చాలా మైన్యూరే, కాకపోతే మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకొంచెం బెటర్ గా బాగుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దీని ప్రకారం అయితే మనకి వెపన్ క్రియేట్ అయిపోయింది. ఒకవేళ లోవర్ టైం ఫ్రేమ్ లో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డైలీలో మీరేమైనా వెపన్ క్రియేట్ వాల్యూమ్ ఎలా ఉంది? వాల్యూమ్ కొంచెం పెట్టా. వాల్యూమ్ యావరేజ్ పెడతాను. చెప్పండి. ఎగ్జాక్ట్లీ యావరేజ్ యావరేజ్ వాల్యూమ్ పర్లేదు. ఓకే, సో ఇక్కడైతే మనకి ఇఫ్ ఇన్ కేస్ మనకి వీక్లీలో కూడా కన్ఫర్మేషన్ లేదు. వీక్లీలో ఆర్ఎస్ఐ ఎలా ఉంది? వీక్లీలో ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ డైలీలో 60. వీక్లీలో ఆర్ఎస్ఐ 40కి 40 ఇంకా just above. పైకి వెళుతుంది. ఇంకా కన్ఫర్మేషన్ లేదు, ఆర్ఎస్ఐ డౌన్ ఉంది అంటే వీక్లీ కూడా బేరిషే. ఓకే, సో వీక్లీలో ఎంఎస్సిడి మాత్రం పైకి తిరిగింది, Yes మేడం. కానీ ఆర్ఎస్ఐ మాత్రం డౌన్ ఉంది. ఇది ఆర్ఎస్ఐ డౌన్ లేదు, బట్ అప్టిక్ లోనే ఉంది. కాకపోతే 40 1 just సెకండ్, 40. డౌన్ లేదు అని అంటే దాని అర్థం ఆర్ఎస్ఐ 40 బిలో ఉంది అని అంటే ఆర్ఎస్ఐ బేరిష్ లో ఉన్నట్ట బుల్లిష్ లో ఉన్నట్ట? సారీ, మేడం
ట్రెండ్ బుల్లిష్ లో ఉన్నట్టే బేరిష్ లో ఉన్నట్టా? మేడం సూపర్ 41 బేరిష్ కదా లో ఉన్నట్టు. 41 కదా మేడం 41 కాబట్టి మనకి 41 అయినా ఇది పైకెళ్ళి మేము అక్కడి నుంచి పడిపోదని గ్యారంటీ ఏముంది? లేదు కదా. లేదు. అంటే మేబీ మనం అనుకున్నట్టు బుల్లిష్ కూడా అయిపోవచ్చు. మామూలుగా మనకి 40 బిలో ఉంటే బేరిష్, 40 ఉంటే బుల్లిష్ స్వింగ్ అనుకోవచ్చు అలా కదా మేడం ఏం అదే? కాదు సార్. ఓకే. 60-20 మధ్యలో ఉంది అని అంటే బేరిష్ కింద బేరిష్ ట్రెండ్ కూడా అయి ఉండొచ్చు. ఓకే. 60 అబౌవ్ ఉంటేనే అది సూపర్ బుల్లిష్. ఓకే. సో ఇప్పుడు మనకి వీక్లీ సపోర్ట్ చేయట్లేదు, మంత్లీ సపోర్ట్ చేయట్లేదు. హయ్యర్ టైం ఫ్రేమ్స్ రెండు సపోర్ట్ చేయట్లేదు. హయ్యర్ టైం ఫ్రేమ్స్ రెండు ఏం చెప్తున్నాయి మనకి? బేరిష్ అనే చెప్తున్నాయి. ఇంకా అట్లీస్ట్ మనకి ఒక్క టైం ఫ్రేమ్ అంటే మంత్లీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ సపోర్ట్ చేసినా మనం ఏమైనా బట్ వేయచ్చు దాని మీద. ఓకే, విన్నింగ్ ఛాన్సెస్ ఒక 70% పైనే ఉండొచ్చు ఛాన్సెస్, ఒక 50% అట్లీస్ట్. బట్ ఇక్కడ డైలీ మాత్రమే ఉంది మనకి బుల్లిష్ లో. అంటే మేబీ అది పైకి వెళ్ళి మేబీ దీని వ్యూ అంతా కిందకి పడి ఉండొచ్చు కదా, మేబీ చెప్పలేము. ఓకే, డైలీలోకి వెళ్ళండి. హైయర్ టైం ఫ్రేమ్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి కాషియస్లీ బుల్లిష్. మనకి లోవర్ టైం ఫ్రేమ్ డైలీలో బుల్లిష్ చూపిస్తుంది కానీ హైయర్ టైం ఫ్రేమ్ సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది 4th వేవ్ కరెక్షన్ అయిపోయి 5th వేవ్ స్టార్ట్ అవుతుంది అన్న డౌట్ ఏమైనా ఉంది అని అంటే పార్షియల్ ఎంట్రీ. ఓకే, డబుల్ క్లిక్ చేయండి, ప్రైస్ చూపించండి. సో ఇక్కడ వెపన్ క్లియర్ గా ఉంది, ప్యాటర్న్ క్లియర్ గా ఉంది. సో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ టార్గెట్ ఏంటి? ఫస్ట్ వచ్చి డి వస్తుంది. ఒక్క నిమిషం అండి, ఇంకెవరైనా చెప్తారా? ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ టార్గెట్స్ ఏంటి? హెడ్ టు నెక్ మేడం. ఓకే, ఇంకా సెకండ్ టార్గెట్ 2D. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? సెకండ్ టార్గెట్ ఎన్ని టార్గెట్లు ఉంటాయి హెడ్ అండ్ షోల్డర్ కి? రెసిస్టెన్స్ కూడా చూసుకోవాలి కదా మేడం. రెసిస్టెన్స్ పక్క పెట్టండి, హెడ్ అండ్ షోల్డర్ కి ఎన్ని టార్గెట్స్ ఉంటాయి? హెడ్ టు నెక్ మేడం ఒకటే ఉంది టార్గెట్. ఎగ్జాక్ట్లీ ఒక టార్గెటే ఉంటుంది. ఓకే. 2Dలు డీలు D/2లు ఏమి ఉండవు, ఓన్లీ డి టార్గెట్. అది కూడా హెడ్ నుంచి మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అనేది ఏ ప్యాటర్న్? రివర్సల్ ప్యాటర్న్. బుల్లిష్ కాబట్టి మీరు ఈ ప్రైస్ రేంజ్ ని తీసుకునేటప్పుడు పైనుంచి కిందకి పెడతారా, కింద నుంచి పైకి పెడతారా? కింద నుంచి పైకి పెడుతున్నాను. మీరేం చేశారు మేడం? ఇది ఒకటే, అదే నువ్వు లెంగ్త్ కూడా కదా, రెండు ఒకటే కదా నా ఉద్దేశంతో. అలా ఎలా అవుతుంది? మైనస్ ప్లస్ ఒకటి అవుతుందా? మైనస్ ప్లస్ ప్లస్సే. ఓకే. పులిహోర దద్దోజనమే. ఎక్కడ పెట్టారు? కరెక్ట్ గా పెట్టండి. ఎస్. సో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ టార్గెట్ ఓన్లీ హెడ్ హైట్ మాత్రమే. అంటే కొంతమంది యూజ్ చేస్తారు 2D టార్గెట్లు, డబుల్ టార్గెట్లు అది ఇది అని. బట్ ఫస్ట్ మెయిన్ టార్గెట్ అయితే దాని హైట్. ఓకే, సో ఇక్కడ ఒక లైన్ పెట్టుకోండి, దాని టార్గెట్ కి ఒక లైన్ పెట్టండి. దానికి దగ్గరలో ఏమైనా రెసిస్టెన్స్లు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఆ రెసిస్టెన్స్ కి లైన్ పెట్టండి. ఆ పైన ఇన్వర్టెడ్ హ్యామర్ విక్ ఎక్కడుంది? ఇన్వర్టెడ్ హ్యామర్ ఒక నిమిషం, ఆ రెడ్ లైన్ పక్కకు లాగండి. ఇప్పుడు పెట్టండి. మరీ అంత దాని నెత్తి మీద అవసరం లేదు, పక్కకి లాగొచ్చు లెఫ్ట్ సైడ్ కి. మరీ అంత పక్కకండి కాదండి బాబు, మరి దాన్ని అలా అది తీసుకెళ్ళి పెట్టవసరం లేదు, నార్మల్ గా పెట్టియండి అంటున్నాను నేను. ఎగ్జాక్ట్ హైట్ పెట్టండి సార్. ఓకే, డన్. ఇప్పుడు ఇది అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో అక్కడ వరకు వెళ్ళింది, ఆ రెసిస్టెన్స్ ని టచ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి మేడం. సో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆ ప్రైస్ దగ్గర ఈక్వల్ హై గానీ లోవర్ హై గానీ చేసి అక్కడి నుంచి బేరిష్ ఆర్డీ చేసి అక్కడి నుంచి కింద పడొచ్చు కదా? మేబీ. ఎస్ కాదు, మేబీ. ఓకే,
సో ఇప్పుడు వెపన్ ఉంది, మనకి టార్గెట్ తెలుసు. ఇప్పుడు దీనికి రిస్క్ రివార్డ్ చెక్ చేయండి. సో మనకి రిస్క్ రివార్డ్ మనం ఎక్కడ కానీ పెట్టుకుంటే రిస్క్ రివార్డ్ ఉండదు ఖచ్చితంగా. వెపన్ చెక్ క్యాండిల్ చేయండి. మేడం. వెపన్ క్యాండిల్ లో స్టాప్ లాస్. ఉమ్. వెపన్ క్యాండిల్ లో పెట్టుకుంటే మనకి ఉంటుంది. అంతే, వెపన్ క్యాండిల్ లోనే పెట్టండి. ఎంట్రీ ఎక్కడ? ఆ క్యాండిల్ ఎండింగ్ లోనే కదా. ఆ, ఓకే, 3 వచ్చింది ఏంటి? అవును, ఉంది. ఓకే, సూపర్. 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేస్తానంటే ట్రై చేసుకోవచ్చు. కాకపోతే హైయర్ టైం ఫ్రేమ్స్ ఏం చెప్తున్నాయి? బేరిష్ గా ఉంది, మంచి ఇంకా బేరిష్. బుల్లిష్ కాదు. ఇంకేం కన్వర్ట్ అవ్వలేదు బుల్లిష్ గా. సో కాబట్టి మేబీ ఇది 2 హైయర్ లోస్ చేయడానికి, మేబీ అక్కడ వరకు వెళ్ళి అక్కడ ఒక హైయర్ లో చేయడానికి కింద పడిపోవచ్చు. మళ్ళీ వచ్చి ఇదే ట్రెండ్ లైన్ ని సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి స్టార్ట్ అవ్వచ్చు. మేబీ ఏదైనా జరగచ్చు, రైట్? సో ఇది దీని స్టోరీ యాజ్ ఆఫ్ నౌ. హైయర్ టైం ఫ్రేమ్స్ మొత్తం బేరిష్, లోవర్ టైం ఫ్రేమ్ లో బుల్లిష్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, హైయర్ టైం ఇది చాలా మంత్స్ నుంచి పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ 8 మంత్స్ నుంచి పడుతుంది. సో ఎప్పుడు పడుతూనే ఉంటుందా? లేదు మేడం, లేదు కదా, ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇది 1 year సో అక్టోబర్ 24 నుంచి పడుతుంది. అవును, ఆల్మోస్ట్ ఒక 1 year. 15 months 1 year మేడం. అనుకోండి. 15 months. ఓకే, సో పడుతుంది. మేబీ పైకి తిరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఇది ఇప్పుడు హైయర్ టైం ఫ్రేమ్స్ మొత్తం బేరిష్ లో ఉన్నాయి, లోవర్ టైం ఫ్రేమ్ బుల్లిష్ లో ఉన్నాయి. అంటే హైయర్ టైం ఫ్రేమ్స్ బుల్లిష్ అవ్వాలి అని అంటే ఫస్ట్ లోవర్ టైం ఫ్రేమ్స్ బుల్లిష్ అవ్వాలి కదా. అవును మేడం. మేబీ 5 minutes 15 minutes 1 hour, దాని తర్వాత డైలీ, దాని తర్వాత వీక్లీ, దాని తర్వాత మంత్లీ, అన్ని బుల్లిష్ అవుతూ లోవర్ టైం ఫ్రేమ్స్ బుల్లిష్ అవుతూ హైయర్ టైం ఫ్రేమ్స్ బుల్లిష్ గా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మేబీ లోవర్ టైం ఫ్రేమ్ లో ఇది బుల్లిష్ గా కన్వర్ట్ అవుతుందేమో, మేబీ. సో యాజ్ ఆఫ్ నో అయితే ఈ చిన్న టార్గెట్ కి మనం ట్రేడ్ చేసుకోవచ్చు, బట్ కాషియస్లీ బుల్లిష్. యాజ్ ఆఫ్ నో హైయర్ టైం ఫ్రేమ్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అగ్రెసివ్ బుల్లిష్ అయితే కాదు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే బై ఆన్ డిప్స్. అది కూడా వెపన్ క్లియర్ గా లేదు, వాళ్ళకి కూడా వెపన్ కావాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికనే వెపన్ కావాలి కదా. సో మేడం, ఇప్పుడు వీక్లీలో ఏమైనా ఈ డబుల్ weapon- బాటమ్ విత్ ఫేక్ బ్రేక్ డౌన్ ఏమైనా కన్ఫర్మ్ అయితే అక్కడ మనం బై ఆన్ డిప్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు వెపన్ అంటే ఇప్పుడు ఇది వెపన్ క్లియర్ గా లేదంటే మనకి వెపన్ ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఈ వీక్లీలో ఈ ఇది ఫేక్ బ్రేక్ డౌన్ చేస్తే ఈ పైన కానీ ఒక క్యాండిల్ క్లోజ్ అయితే వస్తుంది కదా, మనం ఇది అంతే కదా, అంటే యాంగులర్ ట్రెండ్ లైన్ Immediate resistance breakout. లోవర్ టైం ఫ్రేమ్ లో మీకు కన్ఫర్మ్ అయిపోయింది రివర్సల్ ప్యాటర్న్ అన్నట్టు, ఇక్కడ చిన్న ముక్క కన్ఫర్మ్ చేసింది. బట్ హైయర్ టైం ఫ్రేమ్ వీక్లీలోకి వెళ్తే డబుల్ బాటమ్ విత్ ఫేక్ బ్రేక్ డౌన్ అని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇంకా వెపన్ క్రియేట్ అవ్వలే. ఈ వెపన్ గనక క్రియేట్ అయ్యింది అని అంటే హైయర్ టైం ఫ్రేమ్ మనకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. దెన్ అప్పుడు లోవర్ టైం ఫ్రేమ్ లో మనం చేసుకోవచ్చు ఏమైనా నెక్స్ట్ ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేసుకొని. ఇప్పుడు ఇక్కడ వెపన్ అంటే మనకి ఒక విధంగా మంత్లీలో మనకి ఇక మనకి ఓకే మంత్లీలో ఎట్లాగుంది, వీక్లీలో ఇలాగుంది. అవి తీసియచ్చు. ఈ ప్రైస్ రేంజ్ ఇవన్నీ తీసియండి. ప్రైస్ రేంజ్, ఆ రిస్క్ రివార్డ్ రేషియో, ఆ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్. ఓకే, ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనకి ఫేక్ బ్రేక్ డౌన్ అని అనుకుంటే మనకి ఇక్కడ, సో ఇక్కడ నుంచి ఇందాక మనం చూసిన డైలీ కదా మేడం యాక్చువల్గా అది చెప్పాలంటే. ఇప్పుడు ఓకే, మనకి మనం అనుకుంది ఫేక్ బ్రేక్ డౌన్ క్రియేట్ అయింది అనుకునేది. ఒకసారి డబుల్ క్లిక్ చేయండి ఇండికేటర్స్. ఆర్డి ఉందా? ఆర్డి లేదు మేడం, డైలీలో ప్రైస్ ఇంతకు ముందు ఈ ప్రీవియస్ హై ఉందా? మదర్ క్యాండిల్ పక్కన ఒక చిన్న హై ఉందా? ఇక్కడ ఆ హై దగ్గర నుంచి ప్రెసెంట్ హైకి ఒకసారి చూడండి ఇండికేటర్ MACD క్లిక్ చేయండి. ఒక బేరిష్ ఆర్డి కనిపిస్తుంది. ఆర్డి ఉందా? ఆర్డి ఉంది మేడం, బేరిష్ ఆర్డి ఉంది. మేబీ ఈ ఆర్డి వల్ల కిందకి రావచ్చా? మేబీ. ప్రాబబిలిటీ మాత్రమే చెక్ చేస్తున్నాం. 100% ఇలానే అవ్వాలని గ్యారెంటీ లేదు. ప్రాబబిలిటీ అయితే అలా అవ్వాలి, లేదంటే ఇలా అవ్వాలి.
సో లేదా ఇదంతా పైనుంచి వచ్చిందంతా లెఫ్ట్ షోల్డర్, అది ఒకసారి మళ్ళీ ఒకసారి డ్రా చేయండి హెడ్ అండ్ షోల్డర్ తీసుకుని. వన్ సెకండ్. ఇప్పుడు క్రియేట్ అయిన వెపన్ క్యాండిల్ దగ్గర అది పెట్టండి. ఇప్పుడు మళ్ళీ కిందకి పెట్టండి, అక్కడ క్లిక్. ఓకే, మేబీ ఇలా అవ్వచ్చా? మేబీ ఛాన్స్ ఉంది కదా. ఆర్డి ఇప్పుడు మనం చూసిన ఆర్డి ఏమైనా రియాక్ట్ అయ్యింది అనుకోండి ఈ రెసిస్టెన్స్ దగ్గర, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హయ్యర్ లో చేసి మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు కదా, మేబీ. సో మనకి ఒక విధంగా ఇప్పుడు ఈ మదర్ క్యాండిల్ లోకి వచ్చింది అని అంటే మళ్ళీ మదర్ క్యాండిల్ హై పోయి ఎగ్జాక్ట్లీ ఈ మదర్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది, బిగ్ క్యాండిల్ విత్ బిగ్ వాల్యూమ్. అండ్ ఈ క్యాండిల్ హై అనేది మీకు మేజర్ ఇది రెసిస్టెన్స్ కూడా, అండ్ గ్యాప్ కూడా ఉంది చూసారా, గ్యాప్ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. అండ్ అది గనక క్రాస్ చేసి క్యాండిల్ క్లోజ్ అయ్యింది అని అంటే వీక్లీలో కూడా మీకు వెపన్ రెడీ అయిపోతుంది. దెన్ అప్పుడు మీరు కావాలనుకుంటే ప్రశాంతంగా దీని మీద ట్రై చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే రిస్కీ. ఓకే, మనకి వీక్లీలో ఈ వెపన్ క్యాండిల్ పోయి ఈ యొక్క రెడ్ క్యాండిల్ హై పోయి ఈ గ్యాప్ కూడా ఫిల్ చేస్తే మనకి బెటర్. హయ్యర్ టైం ఫ్రేమ్ ఎంట్రీ కావాలంటే అది ఇప్పుడు వన్ డే డైలీలో మేడం, డైలీలో ఎంటర్ కావాలి అని అనుకుంటే డైలీలో ఎంటర్ కావాలంటే యాజ్ ఆఫ్ నౌ అయితే వెపన్ మీరు డ్రా చేసిన ప్రకారం అయితే వెపన్ ఉంది, బట్ ఉంది. ఆర్డి కూడా ఉందిగా, రెసిస్టెన్స్ క్రాస్ చేయలేదుగా, ఇంకా మనకి డౌతీరి వైలెట్ అవ్వలేదుగా. అవునవును, సో అది మ్యాటర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. యా డన్ అండి. సో ఇప్పుడు అర్థమైంది కదా, అప్పుడే హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి పిక్చర్ మొత్తం చూసుకుంటారండి. ఒక స్టోరీని బిల్డ్ చేయాలి మనం. ఆ స్టోరీని బిల్డ్ చేసుకుంటే ప్రాబబిలిటీని చెక్ చేయండి, అయితే ఇలా అవుతుంది, లేదంటే ఇంకెలా అవ్వచ్చు. అలా చేసాము అని అంటే మనము కొంతమంది ఓన్లీ బుల్లిషే చేస్తారు, నేను బేరీ చేయలేకపోతున్నాను, నాకు బేరిష్ ఆపర్చునిటీస్ అవి రావట్లేదు. మీరు ప్రాబబిలిటీని చెక్ చేయడం మొదలు పెట్టారు అని అంటే ఆబ్వియస్లీ బేరిష్ కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇలా అలవాటు చేసుకోండి. ఓకే మేడం, స్టాప్ చేస్తాను షేరింగ్. చెప్పండి సార్. మేడం ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక సార్ట్ ఆఫ్ మళ్ళా మార్నింగ్ స్టార్ లాగా కనిపిస్తుంది కదా, అట్లా అక్కడ ఏం చూడొద్దు అంటారా? ఓకే, వీక్లీ పెట్టండి సార్. ఇప్పుడు ఇండికేటర్స్ డిలీట్ చేసేయండి. ఓకే డన్. మార్నింగ్ స్టార్ అన్నారు, ఓకే చెప్పండి సార్. అది ఇక్కడ ఒక మార్నింగ్ స్టార్ లాగా అనిపిస్తుంది కదా, ఓకే లోయర్ లో అండ్ డైవర్జెన్స్, బుల్లిష్ డైవర్జెన్స్ కూడా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ హ్యాంగ్లర్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితేనే ఇప్పుడు మార్నింగ్ స్టార్ ఉంది. ఓకే, మార్నింగ్ స్టార్ ని బట్టి మీరు ట్రేడ్ చేసేస్తారా? మార్నింగ్ స్టార్ తో పాటు ఇంకేమైనా క్రైటీరియాస్ మీకు సపోర్ట్ చేయాలా? ఓన్లీ మార్నింగ్ స్టార్ తో ట్రేడ్ చేస్తామా? చేయలేము. ఎందుకంటే మార్నింగ్ స్టార్ అనేది ఒక క్యాండిల్ ప్యాటర్న్ మాత్రమే. ఆ క్యాండిల్ ప్యాటర్న్ కి మనకి ఏదైనా ఇంకొక అడిషనల్ గా మనకి యాడ్ అవ్వాలి. అన్ని మిక్స్ చేసి ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ ఉంటేనే మనం ట్రేడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక విషయం, డైవర్జెన్స్ అన్నారు. డైవర్జెన్స్ బాగుంది, కానీ డైవర్జెన్స్ ఉంది కానీ దానికి కరెక్ట్ సపోర్ట్ చేసే ఇంకేమైనా ప్యాటర్న్స్ ఉన్నాయా? డబుల్ బాటమ్ విత్ ఫేక్ బ్రేక్ డౌన్ ఉంది, కానీ ఇక్కడ వెపన్ ఉందా? ఇంకా వెపన్ లేదు. ఆ ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్ గా టచ్ చేసి కూర్చుంది. మేబీ ఇది డౌన్ ఫాల్ అయ్యేటప్పుడు ఒక రెసిస్టెన్స్ కోసం వెళ్ళి ఆ రెసిస్టెన్స్ ని టచ్ చేసి అక్కడి నుంచి పడిపోవచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. లేదా అది బ్రేక్ చేసి పైన క్లోజ్ అయ్యింది అని అంటే దెన్ అప్పుడు మనకి రివర్స్ అవ్వచ్చు. అప్పుడు మనకి లోవర్ టైం ఫ్రేమ్ లో డౌ థియరీ కూడా వైలేట్ అవుతుంది. అండ్ వీక్లీలో వాల్యూమ్ ఉన్నదా? బిలో యావరేజ్. బిలో యావరేజ్ ఉంది, వాల్యూమ్ కూడా లేదు. సో యాజ్ ఆఫ్ నో వెపన్ లేదు, హైయర్ టైం ఫ్రేమ్స్ లో వెపన్స్ లేవు. సో వెయిట్ చేస్తే బెటర్. ఓకే, ఇంకెవరైనా ఏమైనా ట్రేడ్ చేశారా? నెక్స్ట్ పిఎఫ్సి ఓపెన్ చేయండి సార్. ఠాగూర్ గారు పిఎఫ్సి ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం.
దీనిలో అనాలిసిస్ చేయండి. హైయర్ టైం ఫ్రేమ్ నుంచి ఇప్పుడు ఏమైతే చెప్పామో అలా yes, madam. చేసుకుంటారండి. మొత్తం డిలీట్ చేసి మంత్లీ. ఓకే. ఇప్పుడు ఎక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నదా? అవును మేడం. ఎగ్జాక్ట్లీ అయితే అంతే. సో దీంట్లో ఆల్మోస్ట్ స్టాక్లు పిఎఫ్సి, ఆర్ఈసి, ఐఆర్ఎఫ్సి, ఈ- విబిఎల్, వరుణ్ బెవరేజెస్, దీంట్లో Two మనకి stocks ఇది ఉన్నాయి ఇంకా మేడం. చాలా స్టాక్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అన్ని కరెక్ట్ గా అసలు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు ఉంటే ఆల్మోస్ట్ మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. ఇది మనకి ఎగ్జాక్ట్ గా మదర్ క్యాండిల్ లో ఉంది. మదర్ మదర్ క్యాండిల్ క్యాండిల్ కూడా లా ఒక ఉంది. విధంగా ఇది అక్కడే ఉంది. ఆ. మనకి ఇది బ్రేక్ డౌన్ కాలేదు, బ్రేక్ అవుట్ కాలేదు. కరెక్ట్ చెప్పాలంటే రెండు కాలేదు ఇప్పటిదాకా still. ఓకే. సో ఇది అనుకుంటే పైన బ్రేక్ డౌన్ అయ్యి ఇది ఓకే. ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చింది. ఒక మంచి హ్యామర్ అంతే. క్రియేట్ అయింది. ఆ హ్యామర్ నుంచి పైకి స్టార్ట్ అయింది. అండ్ డైవర్జెన్స్ ఉందా? ఎక్కడి నుంచి మేడం? ఇక్కడి నుంచి ఇక్కడికే ఆ, ఆ, ఆ. లేదు మేడం, ఎక్కడ లేదు. ఇది ఆర్ఎస్ఐ ఓపెన్ చేయండి. వెనక ఉంది మేడం. ఓకే, డన్. వీక్లీకి వెళ్ళిపోండి. ప్రైస్ చూడండి. ప్రైస్ ఎలా ఉంది? సేమ్ మనకి దీంట్లోనే తిరుగుతూ ఉంది. రీసెట్ చార్ట్ వ్యూ. ఓకే. సో డైవర్జెన్స్ చెక్ చేయండి. దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఉందా? ఎంఎస్సిలో ఉంది. ఎంఎస్సిడిలో ఉంది. ఆర్ఎస్ఐ ఓపెన్ చేయండి. లేదు. ఆర్ఎస్ఐలో లేదు. ఓకే. లేదు. నెక్స్ట్. స్టాటిస్టిక్లో కూడా లేదు. స్టోకాస్టిక్లో ఉండదులే. ఓకే. నెక్స్ట్. ఎంఎస్సిడిలో ఉంది కదా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, డన్. నెక్స్ట్. ప్రైజ్. ఓకే. ఇక్కడ నుంచి డబల్ బాటమ్ విత్ ఫేక్ బ్రేక్ డౌన్ అనుకోవచ్చా? ఎస్ మేడం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ స్టార్ ఉన్నది. దాని తర్వాత ఒక మంచి సాలిడ్ క్యాండిల్ క్రియేట్ అయింది. వాల్యూమ్ ఎలా ఉంది? వాల్యూమ్ అబోవ్ యావరేజ్. లేటెస్ట్ యావరేజ్ ఉంది. ఓకే, ఫైన్. అట్లీస్ట్ ఇది వెళితే నెక్స్ట్ రెసిస్టెన్స్ కి ఎక్కడికి వెళ్ళొచ్చు? 432. 432 మేబీ వెళ్ళొచ్చు. మేబీ. ఓకే. పైనుంచి ఏమైనా రెసిస్టెన్స్ డ్రా చేయొచ్చా? ట్రెండ్ లైన్స్. ఓకే, డన్. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ 432. అది కూడా క్రాస్ అయ్యిందంటే నెక్స్ట్ టార్గెట్ 528. అక్కడ ఇంకా మధ్యలో ఏం పట్టించుకోదు అది. ఇంకా అదే డైరెక్ట్ మేడం. 5th వేవ్ టార్గెట్, 3rd వేవ్ హైయే. అది మేడం ఇప్పుడు యాక్చువల్గా నాకు ఇది ఇప్పుడు చూసుకుంటే ఇది ఉంది, ఒక రెసిస్టెన్స్ అనిపిస్తుంది. ఇది అదే అంటున్నా. లోవర్ హైస్ అనేవి మేబీ చిన్న చిన్న ఇంపాక్ట్ ఉంటుంది. కానీ 5th వేవ్ టార్గెట్ అట్లీస్ట్ 3rd వేవ్ హై కదా. అవును. సో మనకి 3rd వేవ్ హై పెట్టుకోండి. ఓకే. అది పెట్టుకోకూడదు అని కాదు, పెట్టుకోవచ్చు. బట్ దీనికంటే మెయిన్ దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ హై టచ్ చేసిన ఒక చిన్న రీట్రేస్మెంట్ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది తప్ప అక్కడి నుంచి డ్రాస్టిక్ ఫాల్స్ అయితే ఉండవు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో అట్లీస్ట్ 3rd వేవ్ హై అయినా టచ్ చేయాలి. సో ఆ మెయిన్ హై ఇస్తే మేబీ టార్గెట్ అయి ఉండొచ్చు. రైట్. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ వెపన్ అయితే క్రియేట్ అయింది వీక్లీలో. సో వీక్లీ వెపన్ కంపేర్ టు డైలీ వెపన్, వీక్లీ వెపన్ చాలా పవర్ఫుల్. ఓకే. యా, ఓకే, డన్. డైలీలోకి వెళ్ళండి. ఓకే. ఇందాక మీరు ట్రెండ్లో చూపించినట్టు ఇక్కడ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కనిపిస్తుందా? పెద్ద చేయండి, పర్లేదు. ఇన్వర్టెడ్ షోల్డర్స్ ఇక్కడ అంతా లోవర్ టైం ఫ్రేమ్ లో ఇదే ఇక్కడ నుంచి ఇదే ఇక్కడ ఒకటి రైట్ కిందన అక్కడే పైన పెట్టండి, పర్లేదు. ఎలా ఉన్నా పర్లేదు. నచ్చినట్టు డ్రా చేసుకోవడమే అంతే. ఓకే. దాని పైకి లాగండి, లేదంటే లెఫ్ట్ షోల్డర్ పైకి లాగండి. ఎలా ఉంటుందో చూద్దాం. లెఫ్ట్ షోల్డర్ పైకి పెట్టండి. అక్కడ పెట్టండి. నో, ఎటకారంగా ఉంది, తీసియండి. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఏం లేదు.
హెడ్ అండ్ తీసేయండి పర్లేదు. ఓకే. ఇందాక ఆల్మోస్ట్ ట్రెండ్‌లో ఇలానే కనిపించింది నాకు గూడా. ఓకే. డన్. నెక్స్ట్ ఇప్పుడు ఒక మంచి గ్రీన్ వెపన్ క్యాండిల్ యాక్చువల్లీ దీని ముందు క్యాండిలే డైలీలో అయితే వెపన్ క్యాండిల్. దీని ప్రకారం అయితే. ఓకే. సో, కొంచెం చిన్నది చేయండి. చార్ట్ మొత్తం కనిపించాలి. మేడం ఇప్పుడు యాక్చువల్‌గా ఇది కదా వెపన్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అయింది. ఇది పైన వెపన్ క్యాండిల్. డైలీలో. అదే. ఇది వెపన్ క్యాండిల్. చిన్నది చేయండి చార్ట్. ప్రీవియస్ లో కూడా ఓకే. ఓకే. డన్. స్టాప్. అంత చిన్నదొద్దు. క్యాండిల్ కనిపించాలి. ఓకే. చాలు. అంత సాగదీయొద్దు. మీకు ఇవన్నీ లెసన్స్ అనుకోండి. అరే! బుర్ర తినేస్తుందని అనుకోవద్దు. లేదు. యెస్ మేడం. ఓకే. సో, అంటే ఇలా చూడడం వల్ల ఏంటంటే క్లియర్ పిక్చర్ ఉంటదనమాట మీకు. చార్ట్‌ని రీడ్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. చార్ట్‌ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. ఎవ్రీ క్యాండిల్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. అది అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇదంతా ఓవరాల్ సైడ్ వేస్ లాగా కనిపిస్తుంది గదా! అవును మేడం. ఓకే. నెక్స్ట్ కింద నుంచి ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్ డ్రా చేయండి. కింద నుంచి అంటే అక్కడికెళ్ళిపోవద్దు. అక్కడే ఆ సైడ్ వేస్‌లోనే. ఇది ఇక్కడ ఉంది. సైడ్ వేస్‌లో అక్కడి నుంచి ఎందుకెళ్తున్నారు? అక్కడి నుంచి అసలు అక్కడికి ఎందుకెళ్లారు మీరు? అక్కడ ఎవరైనా డ్రా చేస్తారా? అది ఆర్‌డీ చెక్ చేస్తాం అక్కడి నుంచి. ఓకే. సపోర్ట్ ట్రెండ్ లైన్ హైస్ చెక్ పైనున్న హైస్‌కి కనెక్ట్ చేయండి. సపోర్ట్ ఇదే కదా కింద సపోర్ట్. అదేలే సపోర్టే. ఓకే. ఈ లోకి కాకుండా పైనున్న లోకి ఇలా క్రాస్‌గా పైకి. ఇక్కడ మేడం. ఫెబ్ నుంచి సెప్టెంబర్‌కి లాగండి. ఫిబ్ నుంచి ఇక్కడ నుంచి సెప్టెంబర్. హ్మ్. యాక్చువల్‌గా అదే మేడం ఫస్ట్ టైం వేసింది. ఈ ఫిబ్ నుంచి సెప్టెంబర్ ఎక్కడుంది? అప్పుడు అది ఇక్కడ నుంచి వస్తుంది. లాగండి. ఫ్యూచర్‌లోకి లాగండి. ఓకే. ఇప్పుడు ఏంటిది ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ చేసింది. ఇప్పుడు పైకి వెళ్ళి ఆ రెసిస్టెన్స్‌ని టచ్ చేసి అక్కడి నుంచి పడిపోవచ్చా? ఛాన్స్ ఉంది. మేబీ. యెస్. అప్పుడు కిందకొచ్చి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో డబుల్ బాటమ్ చేయొచ్చేమో. మేబీ. యెస్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేసి పైకెళ్ళింది. పైనుంచి కిందన పడే ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసింది అనంటే మొమెంటమ్ స్టార్ట్ అవుతది. ఓకే. మొమెంటమ్ స్టార్ట్ అయ్యి డైరెక్ట్‌గా పైకెళ్ళి కూర్చోవచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అల్టిమేట్ టార్గెట్ అయితే కనిపిస్తుంది నాకైతే. ఆ పైన. ఓకే. నెక్స్ట్ ఆర్‌ఈసీకెళ్ళండి. ఆర్‌ఈసీ లిమిటెడ్. ఆర్‌ఈసీ. ఓకే. ఓకే. మంత్లీ. ఫస్ట్ మంత్లీ. ఇది కూడా సేమ్ అలానే ఉందా? ఓకే. మోస్ట్‌లీ పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ 2 సిస్టర్ కంపెనీస్‌లా ఉంటాయి. అంటే యాజ్ ఇట్ ఈస్ ప్రైస్ యాక్షన్ ఒకేలా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఎందుకు అనంటే పీఎఫ్‌సీ ఈజ్ ఎ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. పవర్ ఇచ్చే సప్లై చేసే ఇది ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. ఆ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కి అప్పులు ఇవ్వడము, ఇంట్రెస్ట్‌లు ఇవ్వడము ఏదో డబ్బులు ఇస్తది కదా! అది ఆర్‌ఈసీ లిమిటెడ్ అన్నమాట. సో, 2 ఒకేలా తిరుగుతది. అది పడిందంటే ఇది పడతది. ఇది లేచిందంటే అది లేస్తది. అలా ఉండేటట్టు ఉంటాయన్నమాట మోస్ట్‌లీ. ఒకసారి గమనించండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడేం చేయొచ్చు? సేమ్ ఇది కూడా ఇలానే ఉంది కదా! ఒక సపోర్ట్ లైన్ డ్రా చేయండి. ఒక మదర్ క్యాండిల్‌లో ఉంది. ఒక సపోర్ట్ డ్రా చేయండి. ఓకే. డన్. వీక్లీలోకెళ్ళిపోండి. ఓకే. ఒక రెసిస్టెన్స్ డ్రా చేయండి. ఈ చిన్న సైడ్ వేస్ నుంచే ఒక రెసిస్టెన్స్ డ్రా చేయండి. సైడ్ వేస్‌కి. పైన ఇన్వర్టెడ్ హ్యామర్. ఓకే. ఎగ్జాక్ట్ విక్స్‌కి టచ్ చేయండి. అన్ని టచ్ చేయలేదు మేడం. ఫస్ట్‌ది ఓకే. మిగిలింది చిన్నది. పైకి విక్స్ పైకి విక్స్ పైన.
అంటే ఇది ఈ పైన అంటే ఇంక మనకి ఇట్లా అయిపోతుంది. దీన్ని ఇట్లా కొంచెం పైన అంటే గాల్లో కాదు. కొంచెం పైకి పెట్టండి. ఓకే, డన్. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్, లాస్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్ నవంబర్ ఉన్న దాని మీద పెట్టొచ్చు కదా కరెక్ట్ గా. ఇన్వర్టెడ్ నేను ట్రెండ్ హ్యామర్ లైన్స్ బాగా డ్రా చేస్తానండి, అందుకే ట్రెండ్ లైన్స్ మీద ఎవరైనా రాంగ్ చేశారంటే కోపం వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే నాకు ఇది ఎక్కువ ఇష్టం అనమాట. ఇన్వర్టెడ్ అంతే, ఆ ఇన్వర్టెడ్ హ్యామర్ హైకి ఎగ్జాక్ట్ గా టచ్ చేయండి. ఓకే. అంతే. ఐఎమ్ సాటిస్ఫైడ్, మై ఈగో ఈజ్ సాటిస్ఫైడ్. ఓకే ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఏం చెప్తుంది ఇది? ఒక సో చిన్న ఇది బ్రేక్అవుట్ కనిపిస్తుందా? ఫేక్ బ్రేక్ డౌన్ చేసి అయితే డబల్ బాటమ్ విత్ ఫేక్ బ్రేక్ డౌన్ చేసింది. అండ్ ఈ ట్రెండ్ లైన్ సైడ్ వేస్ కూడా బ్రేక్ చేసిందా? ఎస్ మేడం. కింద బాటమ్స్ కూడా ఒక లైన్ డ్రా చేయండి. పర్లేదు, కట్ అయినా పర్లేదు, కొంచెం పైకి ఎగ్జాక్ట్ గా టచ్ చేయండి. ఓకే, టచ్ అయిందా? ఓకే ఓకే, డన్. సైడ్ వేస్ ని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ అయిందా? ఎస్ మేడం. ఓకే, వాల్యూమ్ బాగుంది. మనకి ఈఎంఐస్ ఆబ్వియస్లీ సపోర్ట్ చేయవు, బికాస్ మనము బాటమ్ లో ఉన్నాం కాబట్టి ఈఎంఐ సపోర్ట్ చేయవు. ఓకే, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, వెపన్ క్రియేట్ అయింది, సాలిడ్ వెపన్. సో మేబీ వీక్లీలో ఎంట్రీ తీసుకుంటే వీక్లీ క్యాండిల్ మనకి ఒక వెపన్ అయితే స్టాప్ లాస్ అయితే క్లియర్ ఉంది. బట్ ఒకవేళ అది రిట్రేస్మెంట్కి వచ్చి వెపన్ హిట్ అయితే మళ్ళీ వెపన్ క్రియేట్ అయితే మళ్ళీ రీఎంటర్ అయిపోవచ్చు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారు, వెపన్ ఏదైతే క్రియేట్ అయిందో వెపన్ లోకి స్టాప్ లాస్ పెడతారు. మోస్ట్లీ అందరం 95% పీపుల్ మనం అదే చేస్తాం. కానీ బిగ్ ప్లేయర్ ఎంట్రీ పడేటప్పుడు ఇప్పుడు మనము మహా అయితే ఎంత పెట్టి ట్రేడ్ చేస్తామండి? మహా అయితే 1 లక్ష, 5 లక్షలు, 10 లక్షలు, ₹1,00,00,000. మహా అయితే ₹1,00,00,000తో చేస్తాం. రీటైల్ ట్రేడర్స్ ₹1,00,00,000 కంటే ఎక్కువ మంది చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, తక్కువ మంది ఉంటారా? చాలా తక్కువ మంది ఉంటారు. రీటైల్ ట్రేడర్స్ లో అంత హెవీ క్యాపిటల్ ఒక్క స్టాక్ మీద పెట్టి చేసేవాళ్ళు చాలా తక్కువ. సో మోస్ట్లీ బిగ్ ప్లేయర్ ఎంత పెట్టి ఎంట్రీ ఇవ్వచ్చు? చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్రోస్ లో. సో హండ్రెడ్స్ ఆఫ్ క్రోస్ లో. సో వాడు హండ్రెడ్స్ ఆఫ్ క్రోస్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అంత పెట్టి వస్తున్నాడు మార్కెట్ లో అంటే వాడికి వాల్యూమ్ ఉండాలా? వాల్యూమ్ కాన్సెప్ట్ అందరికీ ఐడియా ఉంది కదా. ఇప్పుడు మార్కెట్ లో జరిగేదంటే ఏంటండి, బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు ఉంటారు, 2 ఫోర్సులు ఉన్నాయి. ఒకడు పైకి లాగుతాడు, ఒకటి కిందకి లాగుతాడు. ఓకే, ఒకళ్ళు బయ్యర్లు, ఒకళ్ళు సెల్లర్లు. ఓకే, సో మనము బై చేయాలని అంటే ఎవడో వచ్చి మనకి అమ్మాలి. అమ్మితే గానీ నేను కొనుక్కోలేను కదా. ఇప్పుడు నాకు కూరగాయలు కావాలి, మార్కెట్కి వెళ్ళి అక్కడ కూరగాయలు అమ్మే వెండర్ ఉంటేనే నేను కొనగలను. అదర్వైజ్ మార్కెట్ ఖాళీ ఉంది అని అంటే నేను కూరగాయలు ఎలా కొంటా? లేదు కదా. సో అలానే మార్కెట్ లో కూడా ఎవరో అమ్మితేనే మనం కొంటాం. మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, ఇక్కడ వెపన్ క్లియర్ గా ఉంది, వాల్యూమ్ బాగుంది. సో మనం ఏం చేస్తాం, ఈ వెపన్ క్యాండిల్ లో స్టాప్ లాస్ పెట్టేసుకొని హ్యాపీ కూర్చుంటాం అలాగా. బట్ అక్కడ బిగ్ ప్లేయర్ ఎక్కడ చాలా పెద్ద క్యాపిటల్ తో వస్తాడు. వాడికి అంత వాల్యూమ్ పెట్టి వాడు అంత వాల్యూమ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే వాడికి ఎంతమంది సెల్లర్స్ కావాలి? చాలా హెవీ సెల్లర్స్ కావాలి కదా. అంటే అమ్మే వాళ్ళు ఎక్కువ మంది కావాలి కదా, అన్ని వందలు వేల షేర్లు. సో మోస్ట్లీ ఈ స్టాప్ లాస్ల దగ్గర ఎక్కువ మంది ఉంటారనమాట, మనలాంటి వాళ్ళందరూ. సో వాడు ఎంట్రీ మన స్టాప్ లాస్. అందుకే స్టాప్ లాస్ హంటింగ్ అంటారు. స్టాప్ లాస్ హంటింగ్ అని అంటే మన కోసం వచ్చి ఆడు వెళ్ళిపోడాడు. వాడి ఎంట్రీ పాయింట్ మన స్టాప్ లాస్ పాయింట్ ఒకటే. అంటే ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు చూసుకొని, వాల్యూమ్ ఎక్కడుందో చూసుకొని, వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటా, సిస్టమ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్స్ ఎక్సెట్రా ఏవో ఉంటాయంట. సో చూసుకొని వాడి ఎంట్రీ అంటే మనం ఎక్కడైతే ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నారో అక్కడికి ఎగ్జిక్యూట్ పాయింట్ పెడతాడనమాట, ట్రిగ్గర్ పాయింట్. అదేంటి, ఆ మార్కెట్ ఫోర్స్ కి అది వచ్చి ఎగ్జాక్ట్లీ అక్కడే టచ్ చేసి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. రీజన్ అది. సో కాబట్టి ఒకవేళ ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ అలాంటివి జరుగుతాయి, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అన్ని సార్లు జరుగుతాయని చెప్పట్లేదు, ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మోస్ట్లీ ఇక్కడ దాని కింద వెపన్ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టామంటే మోస్ట్లీ 20 పాయింట్లో 25 పాయింట్లో ఉంది స్టాప్ లాస్.
వీక్లీలో కాబట్టి మనం తీసుకోగలము. ఇప్పుడు వీక్లీలో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాం కదండి, రిస్క్ రివార్డ్ రేషియో చెక్ చేయండి ఆ హైకి, ఆల్ టైమ్ హైకి. ఆల్ టైమ్ హైకి రిస్క్ రివార్డ్ రేషియో ఒక్క నిమిషం మేడం. Hmm. ఈ కిందకి చేస్తున్నాడు. పైన ఆ వెపన్ క్యాండిల్ నుంచి చెక్ చేయండి. ఓకే, ఇది ఆల్ టైమ్ హై, ఆ, ఇది ఎంట్రీ పాయింట్. ఆ, ఇక్కడికి అనుకుంటే మనకి 12 టైమ్స్. కిందన పెట్టాలి, విక్కి పెట్టాలి. ఓకే, ఉమ్. ఆల్మోస్ట్ సో 9 టైమ్స్. 1:8.5, 1:8 అనుకుందాం ఎగ్జాంపుల్. సో 1:8 దొరుకుతుంది. సో మనం ఎంట్రీ తీసుకుంటాం. మోస్ట్లీ మనం ఎక్కడ పెట్టాము, ఎందుకు ఆల్మోస్ట్ 20, మనకి 1:8 ఉన్నా మనం ఏం చేస్తాము, క్యాలిక్యులేట్ చేసేసుకుంటాము. క్యాలిక్యులేట్ చేసుకుని అమ్మో 2,000, అమ్మో 10,000 రిస్క్ నేను తీసుకోలేను, నేను వెపన్ క్యాండిల్ లోకే పెడతానని చెప్పి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడే పెడతాం. ఓకే, మోస్ట్లీ మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, కింద స్వింగ్ లోకి తీసుకురండి. దాన్ని ఆ రెడ్ని స్వింగ్ లోకి తీసుకురండి, అక్కడ పెట్టాలి ఒరిజినల్ స్టాప్ లాస్ అయితే. బట్ ఇక్కడ 380 నుంచి 330 అంటే 50 పాయింట్లు స్టాప్ లాస్. మనలాంటి వాళ్ళందరూ మనం ఏం చేస్తాము, 50 పాయింట్లు ఎస్ఎల్ అంటే నా వల్ల కాదు అని చెప్పేసి మనం పెట్టం, రైట్? సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ జరిగేది ఎంత, ఇక్కడ హయ్యర్ లో చేయడానికి కిందకు వస్తుంది చూసారా, హయ్యర్ లో చేసేటప్పుడు ఈ వెపన్ క్యాండిల్ లో వరకు వచ్చి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే మోస్ట్లీ వెపన్ క్యాండిల్కి 80%, 90%, ఒక్కొక్కసారి 100% కూడా వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయినా మళ్ళీ ఇంకొకసారి వెపన్ క్రియేట్ అయింది అనుకోండి, ఒకసారి ట్రయాంగిల్ తీసుకొని మళ్ళీ ఇంకొక వెపన్, ఒక రెడ్ క్యాండిల్ క్రియేట్ చేయండి దాని పక్కనే. ఎలిప్స్ దాంట్లోకి వెళ్ళండి. ఓకే, రెక్టాంగిల్ తీసుకోవాలి, అదే పక్కన స్క్వేర్ ఉంది చూడండి, లైన్స్ పక్కన, అది తీసుకొని రెడ్ లైన్, రెడ్ బాక్స్ క్యాండిల్ క్రియేట్ చేయండి వెపన్ పక్కన. వెపన్ పక్కన. ఓకే, రెడ్ మేడం. రెడ్ అంతే, రెడ్ ఆ ఫిల్లింగ్ లో రెడ్ పెట్టండి. ఓకే, ఆ రెడ్ లో పెట్టి అది పెట్టండి. ఓకే, డన్. ఇంత పెద్దది కాదు, ఆ వెపన్ క్యాండిల్ లో వరకే పెట్టండి. ఓకే, సో కొంచెం ఈక్వల్ గా పెట్టండి, గ్రీన్ క్యాండిల్ కి ఈక్వల్ గా పెట్టండి పైన. మళ్ళీ ఇంకొకటి తీసుకొని గ్రీన్ క్యాండిల్ క్రియేట్ చేయండి ఈసారి. ఎగ్జాక్ట్లీ అక్కడి కింద నుంచి ఆ పైకి ఒక గ్రీన్ క్యాండిల్ క్రియేట్ చేయండి, కింద నుంచి పైకి. ఓకే, గ్రీన్. ఓకే, డన్. సో అక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యింది అని ఈ స్టాక్ ను వదిలేయకూడదు. మనకి తెలుసు ఇది 4th వేవ్ అని తెలుసు, బాటమ్ నుంచి స్టార్ట్ అవుతుంది అని తెలుసు. నెక్స్ట్ ఇది ఇందాక అన్నారు చూడు, ఎల్డిటి ఈడిటి అని, అలా కనిపిస్తుందా మీకు ఏమైనా? అవును మేడం, ఇంచుమించుగా దగ్గరగా ఉంది కదా. సో మనం ఏం చేస్తాము, ఎస్ఎల్ హిట్ అవ్వగానే అరే ఎస్ఎల్ హిట్ అయింది ఇంకా నా వల్ల కాదని ఈ స్టాక్ ను వదిలేసి వేరే స్టాక్ లోకి వెళ్ళిపోతాం. ఇది అప్పటి నుంచి పరుగులు తీయడం స్టార్ట్ అయ్యింది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరికి ఇది ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అవును మేడం, 100% జరుగుతుంది. ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయితే ఇంక వదిలేస్తుంది దాన్ని. మేబీ స్టాప్ లాస్ హంటింగ్ అవ్వచ్చు కదా, మేబీ రీట్రేస్మెంట్ కి రావచ్చు కదా, వదలకూడదు. మళ్ళీ ఇంకొకసారి వెపన్ క్రియేట్ అయ్యిందా, దెన్ మళ్ళీ రీఎంటర్. ఇప్పుడు ఈసారి పరుగులు తీయడం స్టార్ట్ అవుతుంది. అది ఫేక్ బ్రేక్అవుట్ అన్నా, లేదంటే స్టాప్ లాస్ హంటింగ్ అన్నా, ఇలాంటివన్నీ ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి స్టార్ట్ అయ్యి థర్డ్ వేవ్ హై, అట్లీస్ట్ 5th వేవ్ అనేది థర్డ్ వేవ్ హైని అట్లీస్ట్ టచ్ చేయాలి. సో ఇక్కడ 380 కదా మనం ఎంట్రీ పాయింట్, అక్కడ మన టార్గెట్ 650, 680 దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్. 380 పాయింట్స్ దగ్గర ఎంట్రీ, 300 పాయింట్స్ రిటర్న్స్. ఆల్మోస్ట్ మీకు ఎంత కనిపిస్తుంది అక్కడ? ఒక 70% రిటర్న్స్ కనిపిస్తుందా? ఇంకా ఎక్కువ మేడం, ఇంకా ఎక్కువ. 70-80% ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్లీ. సో అది ఇలాంటి స్టాకులు నేను ఎప్పుడు చెప్తాను, పర్ఫెక్ట్ ట్రేడ్ ఒక్కటైనా పర్లేదు, మంత్ ఒక్క ట్రేడ్ చేయండి, పర్ఫెక్ట్ ట్రేడ్ పట్టుకోండి. దానిలో మన కాన్ఫిడెన్స్ ని బేస్ చేసుకొని లాట్ సైజ్, షేర్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అని అంటే మీరు ఫస్ట్ చిన్న క్యాపిటల్తో అన్ని ట్రేడ్స్
మీకు ఏ సెట్ అవుతుందో చూసుకొని దాన్నే మల్టిపుల్ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేశారంటే ఒకే సెటప్ని పట్టుకొని ఆ సెటప్ మీద మీకు పక్కా మీకు క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఎంత క్యాపిటల్ పెట్టినా ఎన్ని షేర్లు పెట్టినా మీకు భయం అనేది ఉండదు. అరే ఇంత క్యాపిటల్ పెట్టాను ఈ స్టాక్ ఏమైపోతుందో అలా ఏ భయం ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్లో అన్ని స్టాక్లు క్రాష్లు అయిపోవడము లేదంటే స్కాములు జరిగిపోవడం లాంటివి జరుగుతాయా? ఎప్పుడు పడితే అప్పుడు జరుగుతాయా? లేదు మేడం. అన్ఫార్చునేట్లీ ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కదా. ఉమ్. సో అలా జరిగినప్పుడు మనం ఏం చేయలేము. నెక్స్ట్ ఇంకొకటి, డోంట్ పుట్ యువర్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఒక్క బాస్కెట్లో మన దగ్గర ఉన్న 10 గుడ్లు పెట్టకూడదు. ఎందుకు? బాస్కెట్ చేయి జారింది అని అంటే మొత్తం అన్నీ ఇరిగిపోతాయి. సో మనకి మన దగ్గర ఉన్న 10 ఎగ్స్ని మల్టిపుల్ బాస్కెట్స్లోకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే లైక్ ఒక 5 బాస్కెట్స్లో ఒక 4 బాస్కెట్స్లోకి డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, ఒక 3 చొప్పున, ఒక 3 దానిలోకి 4 దానిలోకి. సో ఒక బాస్కెట్ కిందన పడిపోయినా మిగిలిన 3 బాస్కెట్లు మన దగ్గర మిగులుతాయి. సో మార్కెట్లో రిస్క్ అనేది కామన్. రిస్క్ అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా రిస్క్ ఉంటుందండి. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినా మనకి రిస్కే. ఏమో ఎవడో వచ్చి గుద్దేస్తాడేమో, అక్కడ కూడా రిస్క్ ఉంది. మనం బండి మీద వెళ్తే పడిపోతామేమో అని నడుచుకుంటూ వెళ్తున్నాం, ఏమో ఎవడో వచ్చి గుద్దడం గ్యారంటీ ఏముంది, లేదు కదా, అక్కడ రిస్క్ ఉంది. సో మార్కెట్లో కూడా రిస్క్ ఉంటుంది. సో రిస్క్ ఉంటుంది, కాకపోతే మనం రిస్క్ని మినిమైజ్ చేసుకుంటూ మార్కెట్లో సర్వైవ్ అవ్వడం అనేది మన టార్గెట్ అన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ యాజ్ ఎ ట్రేడర్గా ఫస్ట్ మనకు ఉండాల్సిన ఫస్ట్ ప్రయారిటీ మన క్యాపిటల్ని ప్రొటెక్టెడ్గా ఉంచుకోవడం. మనకి ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, ఫస్ట్ మీ క్యాపిటల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి, ఈ రోజు ఒక 1 మంత్ తర్వాత ఖచ్చితంగా ఆపర్చునిటీ అనేది, పర్ఫెక్ట్ ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. ఓకే, మార్కెట్లో అబండెన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మార్కెట్ ఎక్కడికి పోదు. మనము పోయినా సరే మన తర్వాత అయినా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు మార్కెట్ రన్ అవుతూనే ఉంటుంది. కానీ మనం చేసుకొని సంపాదించాలంటే ఫస్ట్ మన దగ్గర క్యాపిటల్ ఉండాలి కదా. సో అందుకని గ్రీడీ చేయకుండా డిసిప్లైన్డ్గా ట్రేడ్ వస్తేనే తీసుకోండి, అదర్వైజ్ నో ట్రేడ్. 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా వెయిట్ చేయండి. మీరు అంటారు, అరే మేడం ఇది చేయకపోతే నాకు ఇల్లలా రన్ అవుతుంది. దీన్ని అంటే ఒక్క ట్రేడ్, ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకున్నా, క్యాపిటల్ పెట్టుకున్నా, మనము రోజు చేసుకొని సంపాదించిందైనా ఒక్క ట్రేడ్లో మనము మంచిగా ఇన్వెస్ట్ చేసి తీసుకున్నదైనా సేమ్ ఒకటే ఉంటుంది. రోజుకి 2000, 5000 అలా తీసుకున్నా నెలకి ₹1,00,000 అవుతుంది. అదే ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకొని ఒక 10 lakhs, ఒక 5 lakhs ఎంతో ఇన్వెస్ట్ చేసినా మీకు అదే 1 lakh వస్తుంది. సో అలాంటి పీస్ఫుల్ ట్రేడింగ్ని ప్రిఫర్ చేయండి అని నేనంట. స్కాల్పింగ్ చేయండి, ఇంట్రాడేలు చేయండి, మీ ఇష్టం. బట్ స్కాల్పింగ్లు ఇంట్రాడేలు చేయాలి అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అదర్వైజ్ ఇంట్రాడే ఎవరికి సెట్ కాదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతానంటేనే ఇంట్రాడే సెట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది 95% పీపుల్ పోగొట్టుకునేదంతా ఎఫ్&ఓ మార్కెట్, నెక్స్ట్ ఇంట్రాడేలోనే. ఎఫ్&ఓ మార్కెట్ చేయాలన్న రూల్ అయితే లేదు, 100% అదే చేయాలని రూల్ ఏమి లేదు కదా. మనకి ఈక్విటీ చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఈక్విటీ చేసుకొని అలా ఇన్వెస్ట్ చేయండి. మీకు అక్కడ 5th వేవ్ టార్గెట్ క్లియర్గా కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 60-70% రిటర్న్స్ కనిపిస్తుంది. క్యాపిటల్ అలా ఇన్వెస్ట్ చేసి ఒక 2 నెలలు కూర్చున్నా ఆరామ్సే మీకు డబ్బులు వస్తున్నాయి కదా. మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి 50-60%, 70% రిటర్న్స్ వస్తుంది. ఏ బ్యాంక్ ఇస్తుందండి సార్ ఒక 2 monthsలో 60% రిటర్న్స్? రైట్, అలా ఆలోచించండి. సో బిజినెస్ మైండ్ సెట్లో ఆలోచిస్తే మనకి ట్రేడింగ్లో గ్రీడీనెస్ తగ్గుతుంది. గ్రీడీనెస్ ఉంటే లాంగ్ రన్లో మనం సర్వైవ్ అవ్వలేము. గ్రీడీనెస్ వద్దు, జస్ట్ మెల్లగా నీట్గా డిసిప్లైన్డ్గా కొంచెం ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ బుక్ చదవండి, వండర్ఫుల్. 8th వండర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 8th వండర్. ఎస్ఐపిలు అంటారు, ఎస్ఐపి మనం కట్టేది 5,000, 10,000, 15,000, కానీ ఒక 10 సంవత్సరాలకి అది కోట్లు ఎలా అవుతుంది? బికాస్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనండి. సో ఈరోజు ₹1,000 సంపాదిస్తున్నాం, 1000 నెలకి ఎంత అవుతుంది? 20,000. ₹1,00,000కి రోజుకు ₹1,000 సంపాదించిన నెలకి 20,000 అంటే 20% రిటర్న్స్, తక్కువ కాదు. సో అలా ఈరోజు 1000 అనేది చిన్నగా అనిపిస్తుంది, కానీ మొత్తం కలిపి చూస్తే అరే ఇంత సంపాదించామా, ఇంత రిటర్న్స్ వచ్చిందా మనకి అన్నట్టు అనిపిస్తుంది. సో అలా థింక్ చేయండి.
ఓకేనా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఇది సోదిలా అనిపించొచ్చు. బట్ 80% మార్కెట్‌లో ఇదే. 80% మార్కెట్‌లో సైకాలజీ అండ్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇదే 80%. 20% మనం నేర్చుకునే ఈ టెక్నికల్ అనాలిసిస్‌లో ఈ 3 నెలలు, 4 నెలల ట్రైనింగ్‌లు ఇవన్నీ 20% మాత్రమే. చెప్పాను గదా! ఈ ఈ సోది చెప్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎగ్జిట్‌లు కొడతారు క్లాసుల నుంచి. బట్ ఇది ట్రూత్ అండి. సో, మోస్ట్‌లీ దీని మీద ఫోకస్ చేయండి. అండ్ ఫస్ట్ మీ మైండ్ సెట్‌ని క్లియర్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మైండ్ సెట్ డిస్టర్బ్ అవ్వకూడదు. మైండ్ సెట్ డిస్టర్బ్ అయ్యిందనంటే అన్నీ స్టార్ట్ అవుతాయి. రివెంజ్ ట్రేడింగ్‌లు, లాస్ యాక్సెప్ట్ చేయలేము. వస్తదిలే తర్వాత వస్తుందేమో అన్నట్టు వెయిటింగ్‌లు, 10,000 రిస్క్ కాస్త 20,000 అయిద్ది. 20,000 కాస్త 30,000 లాస్ అయితది. పెంచుకుంటా పోతాం. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో, మైండ్ సెట్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఉండాలంటే రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలి. మీ క్యాపిటల్ 1,00,000 2,000కి మించి ఒక్క ట్రేడ్‌లో రిస్క్ తీసుకోండి. 2,000కి మించి రూపాయి కూడా రిస్క్ తీసుకోవద్దు. సో, మార్కెట్‌లో నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. రిస్క్ రివార్డ్ ఫాలో అయితే మాత్రం మనం బతికేయొచ్చు. బట్ అంత తోపు ట్రేడర్‌లైనా ఎంత తోపు మీకు మీకు నాలెడ్జ్ ఉన్నా సరే రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వకుండా స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తున్నాము అనంటే మాత్రం వితిన్ డేస్‌లో మనము ఆర్ మంత్స్‌లో మనం బయటకొచ్చేస్తాం మార్కెట్ నుంచి. ఎందుకు క్యాపిటల్ వైప్ ఔట్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ వెపన్ క్రియేట్ అయింది. వెపన్ లో స్టాప్ లాస్ ఆర్ స్వింగ్‌లో పెట్టుకున్నాం. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఇది రెడ్ కలర్‌లో కన్వర్ట్ అయ్యి స్వింగ్ లో పోయింది. స్టాప్ లాస్‌కి హిట్ అయ్యింది. లో పోయి కిందన రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. మనం ఏం చేయాలి? యాస్ పర్ రూల్స్ మనం ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయ్యామా? అయితే ఓకే. మీరు ఫాలో అవుతున్నట్టు. అవ్వలేదు. లేదు లేదు ఇంకొక డబుల్ బాటమ్ చేస్తుందేమో. ఇంకొంచెం వెయిట్ చేద్దాం. ఇంకొంచెం అక్కడి నుంచి డబుల్ బాటమ్ డైవర్జెన్స్ కనిపించి అక్కడి నుంచి పైకెళ్తదేమో. అది ఇంకా అక్కడి నుంచి పడుతూనే ఉంటది. ఆల్మోస్ట్ ఎప్పటికి లాస్ ఉంటది. అరే! ఈక్విటీనే గదా! వదిలేద్దాంలే అన్నట్టు వదిలేస్తారు. ఒక్కసారి ఈక్విటీ స్టక్ అయ్యిందనంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ స్ట్రక్ అయిపోతది క్యాపిటల్. అదే 6 మంత్ ఇప్పుడు మనం క్యాపిటల్ స్ట్రక్ చేసుకునే బదులు అదే స్టాప్ లాస్ తీసేసుకొని ఒక ప్రాపర్ ఎంట్రీ ట్రేడ్ ఐడెంటిఫై చేసి దానిలో ట్రేడ్ 6 నెలలు మంచి క్యాపిటల్ చేతిలో ఉంటుంది గదా! 6 నెలలు ట్రేడ్ చేసుకొని ఆ లాస్‌ని కవర్ చేసేసి మంచి ప్రాఫిట్‌లో ఉండొచ్చు కదా! క్యాపిటల్ ఆపేసుకోవడం ఎందుకు? అర్థమవుతుందండి. మోస్ట్‌లీ 6 నెలలు గత సంవత్సరం నుంచి అందరికి క్యాపిటల్ లాగిపోయినాయి. చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్. బికాజ్ ఈక్విటీనే గదా! అన్న ధైర్యం అన్నమాట. ఈక్విటీనే కదా! అంటే క్యాపిటల్ ఆగిపోతది. మనకి రిటర్న్స్ ఏముండవు. అదలా ఉంటది. ఓకే. సో, అలా కాదు. ఈక్విటీలోనే మీరు స్ట్రిక్ట్‌గా ఉండాలి. అండ్ స్టాప్ లాస్ హిట్ అయితే ఇమ్మీడియేట్‌లీ తీసుకోవాలి. అర్థమవుతుందా? యాహ్! మేడం. యాహ్! డన్. ఇంకా ఎనీ క్వెషన్స్? ఇది సోదిలా తీసుకోవద్దు. మోస్ట్‌లీ ఈ సైకాలజీ టీచ్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ బయట ఈ సైకాలజీ టీచ్ చేయడానికి లాక్స్‌లో తీసుకుంటారు ఫీజు. సో, అందరూ యాక్సెప్ట్ చేయరు. ఎందుకనంటే ఇక్కడుండే 10 మందో, 100 మందో ఎంతమందైతే అన్ని 100 రకాల మైండ్ సెట్‌లుంటాయి. అందరిని టీచ్ చేయడం అనేది అందరి మైండ్ సెట్‌లకి తగ్గట్టు ట్రైన్ చేయడం అనేది చాలా కష్టం. బట్ ఇది ట్రైన్ చేయడం అనేది చాలా కాస్ట్‌లీ అన్నమాట. సో, కాబట్టి యాక్సెప్ట్ చేయండి. సోదిలాగా, సుత్తిలాగా తీసుకోవద్దు. స్ట్రెయిట్‌గానే చెప్తున్నాను. ఓకే. డన్. యాహ్! చెప్పండి సార్. మేడం నిఫ్టీది ఏంది మేడం పొజిషన్? స్క్రీన్ షేర్ చేయండి. ఈ స్క్రీన్ షేర్ చేయాలా? బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేయాలా? మీరు క్వెషన్ ఏసారు. అవును. హ్మ్. నేను ఆన్సర్ చేయాలంటే మీరు స్క్రీన్ షేర్ చేయాలి. ఒక్క నిమిషం మేడం చేస్తున్నా. బ్రోకర్ టెర్మినల్ వద్దు. ట్రేడింగ్ వ్యూ చేయండి. ట్రేడింగ్ వ్యూ ఎక్స్పైర్ అయిపోయింది మేడం. ఫ్రీ వర్షన్ వాడకూడదని ఏమైనా ఫ్రీ వర్షన్ ఇస్తాడా మేడం? ఇది ఒక్క నిమిషం. అదేంటిది? నేను ఫ్రీ వర్షనే వాడుతున్నాను. అది ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయింది మళ్ళా రిన్యూవల్ ఏం చేయలేదు ఇక. ఒక్క పర్లేదు నిమిషం. ఏం కాదు. కొనుక్కోవాలని రూల్ ఏం లేదు. ఫ్రీ వర్షన్‌లో 2 ఇండికేటర్లు ఎట్ ఏ టైమ్ ఇస్తాడు కదా! అవును. వాడండి శుభ్రంగా దాన్ని. యాజ్ ఆఫ్ నౌ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ చేసింది మేడం. ఏంటి సార్? ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ చేసింది మేడం. బ్రేక్అవుట్ చేసి సస్టైన్ అయ్యిందా? డైలీలో అయ్యింది మేడం యాక్చువల్లీ. ఓహ్!
డైలీలో కాదు, హైయర్ టైం ఫ్రేమ్ చూద్దాం. మేబీ డైలీలో ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి ఉండొచ్చేమో కదా. ఓయమ్మా వచ్చిందా? ఏంటండి, ఒక్క నిమిషం ఆగండి, ఏందది చాటేనా? ఎస్ అసలు అలా చూస్తారు కదా మీరు, అసలు ఏమైనా అర్థమవుతుందా? లేదు నేను అట్లా లైన్స్ పెట్టుకున్నా అదే రెసిస్టెన్సెస్. అన్ని రెసిస్టెన్స్లు సపోర్ట్లు అవసరమా? ఇప్పుడు ఎక్కడున్నాం అది చూసుకుంటే సరిపోతుంది కదా. ఇది పొజిషన్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది మేడం ఇది. ఒక్క నిమిషం ఉమ్, ముందే ఒకసారి మళ్ళీ కావాలంటే మీరు మళ్ళీ డ్రా చేసుకోండి. ఉమ్. అది డిలీట్ చేసి పడియండి ఫస్ట్. నన్ను తిట్టుకోకుండా డిలీట్ చేయండి. ఎందుకు తిట్టుకోడు? మళ్ళీ గీస్తే వచ్చేదానికి తిట్టుకోవడం ఎందుకు మేడం? ఆ, ఇగో ఇదే చాలే. ఓకే డన్. మంత్లీలో ఎలా ఉంది? మంత్లీలో కూడా ఇలా ఉంది ఆల్ టైమ్ హైలో. ఎలా ఉందని తెలుసు. ఏం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, డ్రా చేయండి. ట్రెండ్ లైన్స్, వాట్ ఎవర్ రెసిస్టెన్స్లు ఏవో ఉంటాయి కదా. ఓకే, చెప్పండి ఏం జరుగుతుంది అక్కడ. రావట్లేదు మేడం. ఏం రాలేదు సార్. దాని థిక్నెస్ తగ్గించండి ఫస్ట్. పర్లేదు. ఓకే డన్. ఏం జరుగుతుంది అక్కడ? ఎక్కడున్నాం? ఆల్ టైమ్ హై క్రాస్ అవుతుంది మేడం. హలో మాస్టరు, ఒక నిమిషం. ఇప్పుడు ఎక్కడున్నాం? రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం. ఓకే నెక్స్ట్. ఫస్ట్ సెకండ్ రెసిస్టెన్స్ లో ఏ టైప్ ఆఫ్ క్యాండిల్ ఉన్నది? ఇదా మేడం? ఇదే దీన్ని ఏమంటారు మేడం? హ్యాంగింగ్ మ్యాన్ అంటారా? ఏమంటారు మేడం? హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. పోనీ హ్యాంగింగ్ మ్యాన్ నోట్లోకి రాకపోయినా హ్యామర్ అని చెప్పండి, పర్లేదు. ఓకే హ్యామర్. సో టాప్ లో కానీ బాటమ్ లో కానీ న్యూట్రల్ క్యాండిల్స్ ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి? ఏదో కూడా చెప్పండి సార్, తప్పైనా పర్లేదు. అంటే బయర్స్ సెల్లర్స్ ఈక్వల్ గా ఉన్నారని. ఓకే, కొట్టుకుంటున్నారా లేదంటే న్యూట్రల్ గా ఉన్నారు? ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఓకే, మీ భాషలో. ఓకే డన్. దాని హైసు లోసు మార్క్ చేయండి. వేరే కలర్ ఏమైనా పెట్టండి, బ్లూ కలర్ ఇంకేమైనా పెట్టండి. పెద్దది చేసి దాని హైసు లోసు మార్క్ చేయండి. ఎప్పుడైనా రెసిస్టెన్స్ లో కానీ బాటమ్ లో కానీ టాప్ లో కానీ న్యూట్రల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? హైసు లోసు మార్క్ చేసుకోవాలి. బాటమ్ కూడా. ఓకే, సో ఈ మంత్ క్యాండిల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అవును. సో ఇప్పుడు మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ అంటే మంత్లీలో ఇది రెసిస్టెన్స్ బ్రేక్ చేసి క్లోజ్ అయ్యిందని కన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? లేదు. లేదు, యాజ్ ఆఫ్ నౌ లేదు. ఎందుకంటే ఇంకా నెల రోజుల టైం ఉంది. వీక్లీలోకి వెళ్ళండి. వీక్లీలో సెకండ్ టాప్ లో ఏం కనిపిస్తున్నాయి హెవీగా, ఎక్కువగా? సెకండ్ టాప్ ఇవే. అవన్నీ ఏంటి అవి? అదే హ్యాంగింగ్ అదే మ్యాన్. అదే 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 ఏంటిది 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 ఇది హ్యాంగింగ్ ఏంటిది? న్యూట్రల్ క్యాండిల్స్. న్యూట్రల్ క్యాండిల్స్. మీరు న్యూట్రల్ అంటే పైనుంచి ప్రెషర్ లేదుగా మేడం. రాజు గారు, మీరు జైపాల్ గారా? మేడం ఆయన బాగా బారసాలు భయపడుతున్నాడు చేద్దాం మేడం ఉండండి మిమ్మల్ని మీకు. చూస్తుంటే. మేడం పైనుంచి ప్రెషర్ లేదుగా మేడం. విక్ లేదు కదా అక్కడ. ఆ ప్రెషర్లు కుక్కర్లు మనకి ఎందుకండి? అక్కడ ఏం కనిపిస్తున్నాయని అడిగా నేను. న్యూట్రల్ క్యాండిల్. పిల్లల్ని భయపెట్టించేస్తున్నారు మేడం. నా క్లాస్ ఎలానే ఉంటుంది. మీరు కొత్తగా వచ్చారు. జైపాల్ గారు ఓల్డెస్ట్ స్టూడెంట్. ఓల్డ్ అంటే ఓల్డెస్ట్ స్టూడెంట్. నాకు అలవాటే. ఆయనకి అలవాటు తిట్టించుకోవడం అన్ని ఒక్కోసారి కొడతాను ఉంటాను నేను. లేదు నాకు చెప్పండి. తెలియాలి కదా. ఓకే, ఆయన ఓల్డ్ అండి బాగా.
ఆయనకి తెలుసు నా టీచింగ్ ఎలా ఉంటుంది. ఆల్మోస్ట్ నా టీచింగ్ ఇలానే ఉంటుంది. మీరంటే కొత్తగా వచ్చారు. మీకు ఇంకా తెలియదు. అలవాటు పడతారులేండి మెల్లమెల్లగా. ఓకే. నెక్స్ట్. చెప్పండి. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఇది కూడా రెసిస్టెన్స్ దగ్గర ఉంది మేడం. ఇది న్యూట్రల్ క్యాండిల్ ప్రింట్ అయింది రెండు. క్లోజ్ అయిందా వీక్లీ? వీక్లీ క్లోజ్ అయింది మేడం. ఇది క్లోజ్ అయ్యిందా? నేను దగ్గరలో అక్కడే ఆగింది అనుకున్నాను. అది చిన్నది క్లోజ్ అయినట్టు క్లోజ్ అయిపోయిందని కాదు సార్. అక్కడ కూడా రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. ఆ రెసిస్టెన్స్ ని ఇంకా అది చేయలేదు. రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది అంతే. రెసిస్టెన్స్ ని ఇంకా క్రాస్ చేసి సాలిడ్ గా క్లోజ్ అవ్వలేదు. లేదు లేదు లేదు. ఓకే, డన్. సో వీక్లీ, డైలీ. ఇది డైలీ. డైలీ కూడా అంతే మేడం, సేమ్. డైలీలో కూడా యాజ్ ఇట్ ఈస్ అక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఆగింది అక్కడ. అవును మేడం. ఓకే, ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ దగ్గర ఆగింది. రెసిస్టెన్స్ దగ్గర పైకి వెళ్ళి కరెక్ట్ ఆ రెసిస్టెన్స్ దగ్గర వచ్చి ఆగింది. ఏమో. ఇప్పుడు డైవర్జెన్స్ చెక్ చేయండి. డైవర్జెన్స్ ఉన్నదా? డైవర్జెన్స్ పక్కన పెడితే ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ అన్ని బుల్లిష్ లో ఉన్నాయి. అవును. ఫస్ట్ మనం అన్ని డైవర్జెన్స్లు అన్ని హైయర్ టైం ఫ్రేమ్స్ బుల్లిష్ అన్నప్పుడు మనము ఆపోజిట్ గా ఆలోచించకూడదు. ఎందుకంటే ప్రైస్ ఒకటే చూపించండి. ఇంతకు ముందు ఠాగూర్ గారు చూపించిన ట్రెండ్ లో వీక్లీ, మంత్లీ, వీక్లీ అన్ని బేరిష్ లో ఉన్నాయి. డైలీ మాత్రమే బుల్లిష్ లో ఉంది. సో ఇక్కడ నిఫ్టీలో ఏం జరుగుతుంది? మంత్లీ, వీక్లీ అన్ని బుల్లిష్ లో ఉన్నాయి. డైలీలో డబల్ టాప్ చేసింది. అంటే దీని అర్థము డబల్ టాప్ చేసి డబల్ టాప్ విత్ ఫేక్ బ్రేక్అవుట్ చేసి బేరిష్ అయిపోద్దని కాదు. ఓకే, ఎందుకు అని అంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ మొత్తం బుల్లిష్ లో ఉన్నప్పుడు లోవర్ టైం ఫ్రేమ్ లో మనం ఆపోజిట్ లో ఇలా బేరిష్ అయిపోవచ్చేమో అని మనం ఆలోచించకూడదు. ఎప్పుడు ఆలోచించాలి బేరిష్ అవుతుందని? మనకి కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది? ఇప్పుడు డబల్ టాప్ అనుకున్నా, డబల్ టాప్ కి ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ క్రియేట్ అయ్యి మనకి ఏమైనా రివర్సల్ కనిపిస్తేనే అది మనకి అవుతున్నట్టు. ఓకే, యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తుంది. అండ్ అక్కడ కిందన ఆ క్యాండిల్ కిందనే ఒక వైలెట్ కలర్ లో ఉంది చూడండి. ఇదండి కిందన బాటమ్ లో వైలెట్ కలర్ సింబల్ న్యూస్ సింబల్ అండి. ఇదండి. అది క్లిక్ చేయండి. ఇండియన్ స్టాక్స్ రూపీ స్వాప్స్ కాల్ ఎట్ క్లోజ్. India's Nifty 50 hits record high as investors bet on earning growth recovery. India stocks rupee swap. ఓకే, ఇంకా కిందకి వెళ్ళండి. మోర్ ఈవెంట్స్. అంతే ఉంది మేడం. మోర్ ఈవెంట్స్. నిన్న ఏదో న్యూస్ ఉందా మార్కెట్ లో? న్యూస్ ఉంటేనే అక్కడ సింబల్ వస్తుంది. న్యూస్ లేదు మేడం. నిన్న ఈ మామూలుగా ఆటో సెక్టర్వి ఎంత మనకు సేల్ అయింది అనేది అది ఒకటి వచ్చిందంట. అదే దాని వలన మార్కెట్ నిన్న బుల్లిష్ అయింది. ఎస్. సో ఇప్పుడు ఒకవేళ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒకవేళ న్యూస్ బేస్డ్ అయితే అక్కడ స్ట్రాంగ్ న్యూస్ బాగుంది. బట్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? రెసిస్టెన్స్ లో ఉన్నాం. రెసిస్టెన్స్ లో గుడ్ న్యూస్ వస్తే అగ్రెసివ్లీ మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు కదా. రెసిస్టెన్స్ లో ఉన్నాం కదా మనం. సో మేబీ మార్కెట్ కూడా బేరిష్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడైతే రెసిస్టెన్స్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకి బేరిష్ లేదు మైండ్ లో, బుల్లిష్ లేదు. ఇప్పుడు మనం ఎప్పుడు బుల్లిష్ గా బేరిష్ గా కన్వర్ట్ అవుతాము? ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకోండి. కిందన ట్రయాంగిల్ తీసుకొని ఒక క్యాండిల్ డ్రా చేయండి. ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినట్టు. ఆ రెసిస్టెన్స్ క్రాస్ చేసి గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయ్యింది అని అంటే మనకి మార్కెట్ మేబీ బుల్లిష్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్రాబబిలిటీ,
అది పైకి క్లోజ్ అయినా మేబీ ఒకవేళ మళ్ళీ అన్ఫార్చునేట్లీ రెడ్ క్యాండిల్ వచ్చి రెసిస్టెన్స్ లోపల క్లోజ్ అయ్యింది అని అంటే డబుల్ టాప్ విత్ ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చా? అవ్వచ్చు. మేబీ. ఉమ్. ఓకే, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే నో కన్ఫర్మేషన్స్, నో బేరిష్. యాజ్ ఆఫ్ నౌ రెసిస్టెన్స్ లో ఉన్నాము, అటు బులిష్ కాదు బేరిష్, అంటే జస్ట్ న్యూట్రల్ అంతే. అంతే. ఒకవేళ ఇది వెళ్తే ముందుకు ఎంతవరకు వెళ్తుండొచ్చు ట్రెండ్? నిఫ్టీ ఎంతవరకు వెళ్తుండొచ్చు మేడం? అది మనం ఎలియట్ వేవ్ థియరీ దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో కొంచెం చిన్నది చేయండి చార్ట్ ని. ఓకే, అక్కడ కింద నుంచి నవంబర్ నుంచి ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్ డ్రా చేయండి. నవంబర్, ఇది ఆగస్ట్, నవంబర్, అక్టోబర్, ఇది నవంబర్. ఎగ్జాక్ట్లీ. జైపాల్ గారు ట్రెండ్ లైన్ బాగా డ్రా చేశారా? సూపర్ అండి. ఆయన ఎప్పటి నుంచి సార్ బుర్ర తినేస్తా ఉంటానా ట్రెండ్ లైన్స్ డ్రా చేయండి, ట్రెండ్ లైన్స్ డ్రా చేయండి అని. లేదు బాగా చేశారు. అవునంట, అంటే నిజంగానే బుర్ర తింటున్నానా నేను? లేదు మేడం అన్నాను చూడండి, మేడం. అన్ఫార్చునేట్లీ నోట్లోంచి మాటలకు వచ్చేస్తున్నాయి నిజాలు. లేదన్నాను మేడం. మీరన్నారా? ఓకే. లేదు అన్నా. ఇంత మేడం బాగా కరెక్టా గీశారు కాదా అన్నా. చెప్పండి మేడం. ఏంటండి? ఇంత గీసింది కరెక్టేనా కాదా అని. కరెక్టే మంచిగా డ్రా చేసినారు. ఆ. ఓకే, చెప్పండి. ఉమ్. కింద ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అది కిందకు వచ్చి ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ చేస్తే మేబీ కిందకి పడొచ్చా? ఉమ్. మేబీ. పడొచ్చు. పడొచ్చు. మేబీ ఒకవేళ అది బ్రేక్ డౌన్ చేస్తేనే. ఓకే, సరే. ఇంకా చిన్నది చేయండి, ఇంకా ఓవరాల్ పిక్చర్ కనిపించేటట్టు చూడండి. ఇంకేమైనా ఆపర్చునిటీస్ దొరుకుతాయా అని చూద్దాం. ఆపండి. ఓకే, పైనుంచి జూలై దగ్గర నుంచి ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ యాంగులర్ ట్రెండ్ లైన్ డ్రా చేయండి. జూలై అక్కడ నుంచి ఇది నాకు అర్థమైంది. చిన్నది చేయండి. చార్ట్ చిన్నది చేయాలి. ఇంకా ఓకే, ఓవరాల్ పిక్చర్ కనిపించాలి. ఓకే, డన్. దాంట్లో ఉంటుంది. కొంచెం కిందకి లాగండి, విక్కి పెట్టండి, సెకండ్ విక్. పైన ఇక్కడ టచ్ అయింది విక్కి. అది ఓకే, కొంచెం కిందకి ఎగ్జాక్ట్లీ 3 పాయింట్లు టచ్ అయినాయి కదా ఇప్పుడు. ఓకే, ఇది బ్రేక్అవుట్ చేసి పైన క్లోజ్ అయింది అని అంటే మేబీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, రైట్? అవును. మేబీ ఇన్ని దారులు ఉన్నాయి దీనికి. అంతే, ఇది ఇన్ని దాటితే మేబీ ఇది వెళ్తుందేమో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ అయినట్టుంది. నిఫ్టీ అవ్వలేదు కానీ బ్యాంక్ నిఫ్టీ చెక్ చేయండి ఒకసారి. ఆల్ టైమ్ హై మళ్ళీ బ్రేక్ చేసిందా? ఏంది మేడం అదైతే. ఇది కూడా అలాగే ఉన్నట్టుంది. మంత్లీ పెట్టండి. మంత్లీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, ఈ హ్యామర్ని ఇంకా బ్రేక్ చేయాలని అంటే ఇంకా టైం పడుతుంది. ఓకే, వీక్లీ. అబ్బా, అలా తీయండి బాబు, తలపిస్తుంది. ఆ లైన్ డిలీట్ చేయండి ఫస్ట్ నువ్వు. ఓకే, ఆ హ్యామర్ లోకి పెట్టండి. ఈ కింద లైన్ ని హ్యామర్ లోకి పెట్టండి. వీక్లీలో మదర్ క్యాండిలే కదా. అవును. ఓకే, ఇన్సైడ్ లోపలే తిరుగుతుంది. ఇందులోనే ఓకే, డన్. డైలీ. ఓకే, సేమ్ డైలీలో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రెసిస్టెన్స్ లో ఉన్నాం. పైనుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి, యాంగులర్ ట్రెండ్ లైన్, డిసెంబర్ స్టార్టింగ్ నుంచి. ఆ ఓపెన్ ఈక్వల్స్ టు హై క్యాండిల్ అది. ఇది మేడం కాదా? ఓకే, డన్. పైనుంచి ఒక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ డ్రా చేయండి, యాంగులర్. కిందకి రన్నింగ్ క్యాండిల్ కి ఎవడైనా ట్రెండ్ లైన్ పెడతారా? ట్రెండ్ మధ్యలోకి ఎవరైనా ట్రెండ్ లైన్ పెడతారా? ఆగండి, ఇది పెడుతున్నా. అబ్బబ్బబ్బా, ఇప్పుడే నేను పొగిడానండి బాబు మిమ్మల్ని, మళ్ళీ తిట్టించుకుంటున్నారు. ఏం కాదు మేడం, గురువులతో తిట్టించుకుంటే ఏమవుతుంది. ఓకే, డన్. కిందన కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి.
కిందది కూడా యాంగులరేనా? మీకు నచ్చింది రాయండి, పోయేదేముంది, మహా అయితే డిలీట్ చేసుకుంటాం. ఓకే, నైస్. ఫ్లాగ్ పోల్ ఏదో కనిపిస్తుందా? పోనీ సైడ్ వేస్ కనిపిస్తుందా? సైడ్ వేస్ ఉంది మేడం, ఓకే. సైడ్ వేస్ ఉంది. సో రెసిస్టెన్స్ టచ్ అయింది. ఉమ్, ఓకే, యా, మేబీ ఈ రెసిస్టెన్స్ క్రాస్ అయ్యి క్లోజ్ అయితే మేబీ ఇది కూడా అలానే వెళ్ళిపోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే హైయర్ టైం ఫ్రేమ్స్ మొత్తం బుల్లిష్ లో ఉన్నాయి. ఆ, ఉమ్, ఇది ఎంతవరకు అంతే గుంజుకోతారో ఏమో. అంతే. అయితే కాదేంటంటే డౌట్ వచ్చేసి ఉమ్, ఇది ఎందుకు వస్తుంది ఇందులో. ఇప్పుడు ఏం లేదు, మొన్న ఒక స్ట్రాటజీ తీసేసి మళ్ళీ కొత్త స్ట్రాటజీ చేసిన. ఉమ్, 27th జనవరిది. ఉమ్. ఇప్పుడు ఇది రేపు ఉంచాలా, దీన్ని స్టాప్ లాస్ తీసుకొని బయటకు వచ్చేయాలా, ఏంది పరిస్థితి అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు వేసారు? ఇది నేను మొన్న మంగళవారం రోజు వేసిన. మంగళవారం అంటే జాన్యువరి 1st ఏ రోజున? మంత్ ఎండింగ్ నా? మంత్ ఎండింగ్ డిసెంబర్. ఓకే, మంత్ ఎండ్ వేసారు మీరు. ఎప్పుడు వరకు ఉంచుదామని వేశారు? మంత్లీ దాంట్లోనే వేసాను నేను. మంత్లీలో వేశారు కాబట్టి మీరు మంత్లీలో వేసినప్పుడు మంత్లీ వరకు ఉండాలి కదా. నెక్స్ట్ మీరు ఎంత గ్యాప్ ఇచ్చి వేస్తారు? గ్యాప్ నేను 1300 పాయింట్లు తీసుకున్నా గ్యాప్. 1300 పాయింట్లు. ఓకే, మీ బిఈపి ఎలా ఉంది? 25,450, 26,600. 26,700 రావాలి నా బీఈపీ. ఒకసారి మీరు పెట్టండి, మార్కెట్ ఓపెన్ చేయండి, మార్కెట్లో ఆ లెవెల్స్ డ్రా చేయండి. 25,450 మొత్తం లైన్స్ తీసేయండి. తీసేసి మీరు పెట్టిన లెవెల్స్కి లైన్స్ పెట్టండి. మంత్లీలోకి వెళ్ళిపోండి, లేకపోతే 27 ఎంత పైన? 25,450. ఒక పెట్టండి. పైకి 20 స్ట్రక్ అవుతుంది. 26,600. అవును. అబ్బో, ఎప్పుడు వేసారు? నేను మొన్ననే వేసిన. మొన్న అంటే ఏటీఎం ఎక్కడుంది? నేను వేసినప్పుడు 25,900 దగ్గర ఉంది. 25,900. 25,900 అని అన్నప్పుడు మరి కిందకెందుకు 600 పాయింట్లు వేశారు? కిందికి పైకి 600 ఉంది మేడం, మొత్తం టోటల్ 1,300 ఉంది. ఓహో, మీరు పైకి 1,000 కిందకు 1,000 లేదంటే పైకి 1,200 కిందకు అంత గ్యాప్ లా లిక్విడిటీ దొరకట్లేదు మేడం మంత్లీలా. దొరకట్లేదా? ఓకే, ప్రీమియమ్స్ దొరకట్లేదు అంత గ్యాప్ లా. మినిమం 1000 దొరకట్లేదా? దొరకట్లేదు. అక్కడికి 1000కి వెళ్తే 27,000కి వెళ్తే అక్కడ ప్రీమియం 12 రూపాయలు 15 రూపాయలు ఉంది అక్కడ ప్రీమియం. ఓకే, మనం ఇప్పుడు ఈ రెసిస్టెన్స్, అవును, ఇప్పుడు మరి మీకు డైలీలో అట్లా 2 రోజులు మీకు షార్ప్ మూమెంట్ ఉంది కదా, ఒక 2 days. ఆ 2 days లో ఏమైనా ఉంది. అది ఇంట్రాడే చేశారా? ఏసిన రోజు నుంచి ఇంట్రాడేల్ చేయట్లేదు అసలు. ఇంట్రాడేల్ నేను మరి అదే అంటున్నా, మీరు మాన్యూరింగ్ చేయట్లేదు అని అంటే ఇంట్రాడే చేసుకోవాలిగా. అసలు అట్లా ఇంట్రాడే చేయడానికి కూడా వస్తలేదు మేడం అసలు నాకు. 5 minutes లో పెట్టండి, 5 minutes లో.
రీసెట్ చార్ట్. ఓకే. సో, ఇప్పుడు సెకండ్ డే అనుకుందాం. ఎగ్జాంపుల్ సెకండా? లేదంటే ప్రీవియస్ డే ఒక రోజు బుల్లిష్ అయింది చూడండి. సెకండ్ కాకుండా. చార్ట్ చిన్నది చేయండి. ఇంకా. ఇంకా. ఆగండి. ఆగండి. సో, కింద నుంచి మీరు 31న ఎప్పుడో ఎగ్జాంపుల్ వేశారే అనుకుందాం. ప్రీవియస్ ఎక్కడో వేశారు. ఓకే. పైనుంచి అక్కడ కిందన 30 నుంచి 31st వరకు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి. ఇది మేడం. ఇది 30. పైన రెసిస్టెన్స్. ఇది. ట్రెండ్ లైన్ హారిజాంటల్ లైన్ కాదు. నార్మల్ లైన్, యాంగులర్ ట్రెండ్ లైన్. ఏం చేస్తున్నారు? నాకు అసలు అర్థం అవ్వట్లేదు మేడం. ఇంట్రాడే, ఓన్లీ ఇంట్రాడే చూస్తే ఆ, ఇంట్రాడే ఓన్లీ ఆ చిన్న ముక్కే పెట్టండి. 29th మాత్రమే కనిపించేటట్టు పెట్టండి. చార్ట్ మీరు అక్కడ చిన్నగా కనిపిస్తే మీకు క్లారిటీ ఉండదండి. ఇంట్రాడే చేయాలని అంటే కష్టమవుతుంది. ఓకే ఉంచండి. అంత పెద్దదొద్దు, చిన్నది చేయండి. ఆ. ఓవరాల్ పిక్చర్ కనిపించాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి 30వ తారీఖున కిందన పడి పైకి వెళ్ళిందా? ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. పైకెళ్ళి ఒక హై చేసిందా? ఇక్కడ చేసింది. ఆ హై దగ్గర నుంచి ఆ 2 గంటల వరకు ఒక సైడ్ వేస్ క్రియేట్ అయింది. దానికి ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఆ సైడ్ వేస్ హైకి, ఆ 2 గంటలకి జరిగిన సైడ్ వేస్ హైకి ఇది అంటున్నారు ట్రెండ్ కదా. లైన్ అదే ట్రెండ్ లైన్ డ్రా చేయండి. సెకండ్ వన్. హై ఎక్కడ పెట్టారు? ఫస్ట్ పాయింట్ ఎక్కడ పెట్టారు మీరు? మధ్యలో క్యాండిల్ మధ్యలో తోసికూడదు అలాగా. మళ్ళీ దీన్ని ఎక్కడ తోసేస్తున్నారు సార్? మధ్యలో క్యాండిల్ మధ్యలోకి వెళ్ళకూడదు. ఓన్లీ హైస్ ని హైస్ తోను, లోస్ ని లోస్ తోని, లోవర్ హైస్ సైడ్ వేస్ కనిపిస్తుంది కదా కిందన 2 గంటలకి. 2 o'clock 14.00. ఇదే కదా మేడం. అదంతా సైడ్ వేసే కదా. హైకి లాగండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటున్నారు కదా మేడం. ఫస్ట్ పాయింట్ అక్కడే ఉంచి లాస్ట్ పాయింట్ ని కిందకి లాగండి, దాన్ని ఎత్తి మీదకి. ఇదే. లాగి పక్కకి లాగండి ఫ్యూచర్ లోకి. అమ్మయ్యా కనిపించిందా? లాగండి ఇంకా. ఓకే. వామ్మో, అవును నేను అనాలి వామ్మో అని. ఓకే. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యిందా? అయింది. బ్రేక్అవుట్ అయ్యి వెపన్ క్రియేట్ అయ్యిందా? ఇంట్రాడేకి ఎక్కువ బుర్ర వాడొద్దు. ఓకే. హయ్యర్ టైం ఫ్రేమ్ ఎలా ఉంది, లోవర్ టైం ఫ్రేమ్ ఎలా ఉంది, ఎక్సెట్రా ఏమీ చూడకుండా మీకు అక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యిందా, వెపన్ క్లియర్ గా ఉందా, సో ఒకసారి ట్రై చేయండి. ఒక లాట్ ఎంట్రీ తీసుకోండి. ఒక లాట్ 2 లాట్ల ఎంతో ఎంట్రీ తీసుకోండి. యాజ్ పర్ యువర్ అంటే అక్కడ మీకు స్ట్రాటజీ ఎన్ని లాట్లు ఎంటర్ అయినాయో దానిలో అట్లీస్ట్ ఒక 4-5 లాట్లు ఉన్నా అట్లీస్ట్ ఒక 2 లాట్లతో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. దాని తర్వాత ఆ రోజుతో మార్కెట్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఈ 2 క్యాండిల్స్ బ్రేక్అవుట్ అయ్యింది నెక్స్ట్ డే. సో మీకు నేను ఇంట్రాడే స్ట్రాటజీలో ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా? ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ హైస్ లోస్ మార్క్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ హై లో మార్క్ చేసుకోండి. అంటే ఈ 2 క్యాండిల్ హై లో మార్క్ చేసుకొని పెట్టుకోండి. అది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యిందో, బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ కన్ఫర్మ్ పైన క్లోజ్ అయ్యింది అని అంటే దాన్ని వెపన్ గా తీసుకోవచ్చా ఇంట్రాడేలో? తీసుకోవచ్చు. అక్కడ ఎంట్రీ తీసుకోండి. ఆ చిన్న ముక్కను ట్రేడ్ చేయండి. మీకు ఇక్కడ స్ట్రాటజీలో వచ్చే లాస్ ఆ ఇంట్రాడేలో కవర్ అయిపోతుంది కదా. అట్లీస్ట్ చిన్నదైనా కవర్ అవుతుంది. స్ట్రాటజీని టచ్ చేయ అవసరం లేదు. మీ బీఈపీలో ఉన్నంత వరకు స్ట్రాటజీని టచ్ చేయం మనం.
ఆ లోపు అది ఏదైనా షార్ప్ మూమెంట్ ఉంది అని అన్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ లాస్ని కవర్ చేయగలగాలి. లేదు నేను ఇంట్రాడే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేకపోతున్నాను అని అంటే బీఈపీ క్రాస్ అవుతుందని మీకు క్లారిటీ ఉంది అండ్ ఇంట్రాడే సారీ మీకు హయ్యర్ టైమ్ ఫ్రేమ్లో ఏదైనా ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్ అవుతున్నాయి, మొమెంటమ్ స్టార్ట్ అయిపోతుందని క్లారిటీ ఏమైనా ఉందంటే ఇమ్మీడియట్లీ స్ట్రాటజీ లేపియండి. లాస్ అయితే లాస్. ఓకే. మీరు ఓన్లీ ఇంట్రాడే చేయగలను అంటే ఏదో ఒకటి చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటానంటేనే మనము ఆ బీఈపీ క్రాస్ అయ్యేంత వరకు వెయిట్ చేసినా లాస్ ఎక్కువ అవుతున్నా మనం వెయిట్ చేయొచ్చు. లేదా మనం క్రెడిట్ చేసుకున్న దానిలో నుంచి 30% మనం లాస్ అయ్యాము అని అంటే ఇమ్మీడియట్లీ స్ట్రాటజీ లేపియండి. 30%. 30% అయితే మేడం సెల్ లెగ్స్ ఉన్నాయి కదా. అయితే దీంట్లో కూడా నాకు డౌట్ ఏంటంటే ఉమ్, ఇప్పుడు నేను ఇదొకటి 2 సెల్ చేశాను నేను. ఉమ్, సెల్ చేస్తే ఓవరాల్ గా నాకు 44,000 45,000 లాస్ ఉంది నాకు. ఉమ్, అయితే నేను ఇక్కడ 80 రూపాయలు, ఇక్కడ 53 రూపాయలు ఇవి క్రెడిట్ తీసుకున్నాను కదా. అవును. ఇక్కడ 45,000 లాస్ ఉంది కదా. ఉమ్. ఇవి నా క్రెడిట్ లో నుంచి వెళ్తాయా లేకపోతే నా ప్రిన్సిపల్ లో నుంచి వెళ్తాయా? ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ నుంచే కదా పోయేటివి. అంతే కదా. మీకు క్రెడిట్ అవుతుంది అని అంటే మన అకౌంట్లో డబ్బులు వచ్చి పడిపోద్దని కాదు. ఆ, ఇప్పుడు మనము ఇన్సూరెన్స్ కొంటున్నామండి. ఆ, ఎల్ఐసి తీసుకున్నా నేను. ఆ, ఎల్ఐసి తీసుకునేటప్పుడు ప్రీమియం కట్టాను అతనికి. అతని దగ్గర నాకు డబ్బులు కట్టాను అంతే. ఆ, అది ఆ డబ్బుల్ని వాడు గెయిన్ చేసుకున్నట్టు కాదు కదా. ఆ సంవత్సరం లోపు అక్కడ హోల్డ్ చేశాడు అంతే. నేను హోల్డ్ చేశాను అంతే. ఇప్పుడు ఒక అన్ఫార్చునేట్లీ నాకు ఏమైనా అయితే వాడు డబ్బులు ఇస్తాడు. అదే. ఏం అవ్వకుండా ఉంది అని అంటే డబ్బులు ఉంచేసుకుంటాడు. అప్పుడు వాడి ప్రాఫిట్ లోకి వెళ్ళినట్టు. అదర్వైజ్ అది ప్రాఫిట్ కాదు, లాస్ కాదు. వాడికి హోల్డ్ అయింది అమౌంట్ అలాగా ఉన్నది అంతే. ఇప్పుడు అలానే మీరు ఇప్పుడు ఎంట్రీ స్ట్రాటజీ వేశారు అని అంటే క్రెడిట్ స్ట్రాటజీ అని అన్నంత మాత్రాన డబ్బులు వచ్చి మీ అకౌంట్ లో పడవు. అదే. ఓకే. సో స్ట్రాటజీ ఎలా ఉందో లాస్ ప్రాఫిట్ అంతా మన అకౌంట్ లోంచే కట్ అవుతాయి. ఓవరాల్ గా ఎక్స్పైరీ రోజు లోపు మనం అనుకున్నట్టు ఆ లోపలే ఉన్నాము అని అంటే మనము మొత్తం ప్రాఫిట్ తీసుకున్నట్టు ఆ లెక్క తప్ప ఏదైనా మన క్యాపిటల్ లో నుంచే పోతాయి. అయితే ఇప్పుడు ఇది నాకు 30% పెడదామంటే 30% మిస్ అయింది. ఇది 35 to 40% వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎల్లుండి ఇది గ్యాప్ అప్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను నా వ్యూ ప్రకారం. అయితే ఇందులో నుంచి బయటకు వచ్చేయాలని ఆలోచన చేస్తున్నా. ఓకే. అవును. ఫస్ట్ 15 మినిట్స్ ఆగాలా? ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేయండి. అదే ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేస్తా. ఎందుకంటే ఫస్ట్ 15 సాటర్డే సండే కదా. సో కొంచెం న్యూస్ అని అవని ఇవని ఏమైనా ఉన్నా సరే గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు జరుగుతాయి. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అని అవని ఇవని దాని ప్రకారం. సో ఫస్ట్ 15 మినిట్స్ కొంచెం వాలటైల్ గా ఉంటుంది. దాని తర్వాత దాన్ని బట్టి అది ఒకవేళ అన్ఫార్చునేట్లీ అది బుల్లిష్ కాకపోయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా అది మళ్ళీ రివర్స్ బ్యాక్ వచ్చేస్తుంది. న్యూస్ ప్రకారం గ్యాప్ అప్ ఓపెన్ అయినా టైం మాత్రం బానే ఉంది. ఇంకా 1 మంత్ టైం ఉంది కానీ అప్పటి వరకు చూస్తే ఇది ఓవరాల్ గా ట్రెండ్ మన హైయర్ టైం ఫ్రేమ్స్ బుల్లిష్ ఉన్నాయి. కాబట్టి బయటకు వచ్చేయడం బెటర్ ఏమో అని అనిపిస్తుంది. అవును. అదే అండి. నా ఫస్ట్ 15 మినిట్స్ చూసి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే ఇంట్రాడే చేయాలండి. లేదు నేను ఇంట్రాడే చేయలేను అని అంటే మాన్యూరింగ్ చేశారు కదా మొన్నటి వరకు అలా చేసుకోవాలి. ఓకే. లేదు అని అంటే కనుక ఇంట్రాడే చేయలేను అంటే మాత్రం ఇలా వదలొద్దు. అది చూడండి ఆల్మోస్ట్ 170 రూపీస్ అది 26 రూపీస్. సగానికి సగం ఉన్నప్పుడే మనం మాన్యూరింగ్ చేసేయాలి. అది 50, ఇంత 100 ఉంటుందని ఉన్నప్పుడే అనుకోలేదు. చేసేయాలి కదా. అదే మేడం. మాన్యూరింగ్ చెయ్యను అని అన్నప్పుడు మరి ఇంట్రాడే చేయాలి కదా మీరు. రెండు చేయలే. యాక్చువల్గా ఒక మనిషి చెప్పిన దాన్ని పట్టుకొని అది ఎట్లా అయిపోయిందంటే ఆ క్రెడిట్ దాంట్లోకి పోతే అంటాడు మేడం ఈ డబ్బులు. వచ్చేసి కాదు ఎలా అవుతుంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఈ 53 రూపీస్ ఈ 80 రూపీస్ ఉన్నాయి కదా. ఇవి క్రెడిట్ అయినాయి కదా. ఈ క్రెడిట్ అయితే ఇప్పుడు ఈ -44,000 ఉన్నాయి కదా.
ఇవి ఆ క్రెడిట్లకి పోతాయి, ఈ ప్రిన్సిపల్‌లకి పోదు అంటాడు. అరే అలా అట్లా కాదురా నాయనా అరే అట్లా కాదని చెప్తే నమ్మడు మనిషి. ఓకే. ఆయన్ని పట్టుకొని మీరు వదిలేసారా? ఇక ఆయనను పట్టుకున్నాను కాదు, ఇక నేను ఇక దాన్ని వద్దులే అని చెప్పి ఇక ఎల్లుండి చూస్తా దీన్ని, అసలు దీని పొజిషన్ ఏంది, ఇంట్రాడే చేయగలుగుతానా లేదా చూసి దాన్ని బట్టి చూడండి చేస్తా. అది ఒకవేళ ఎందుకంటే మేడం ఈ క్వాంటిటీకి ఇప్పుడు 11 లాట్లు వేసాను నేను ఇక్కడ. ఈ క్వాంటిటీకి నేను 1-2 లాట్లతో ఇంట్రాడే చేస్తే దీనికి ఈక్వల్ కాదు ఇది. ఈక్వల్ కాకపోయినా అట్లీస్ట్ ఎంతో కొంత మీకు ఇప్పుడు ఈ రోజు ఒక ఒక 100 పాయింట్లు క్యాప్చర్ చేశారనుకోండి, ఆ, ఒక 7,000 వస్తుంది. రేపు ఒక మొమెంటం ఏమైనా వచ్చింది అనుకోండి, అలా ఆ, అలా జస్ట్ ఇప్పుడు 10 లాట్లు వేసారు. ఇప్పుడు 10 లాట్లు ఇంట్రాడే చేయాలి అని అంటే ఫియర్ వస్తుంది నేకెడ్ ఆ, బయింగ్ లో. అదే సో మీరు 2-3 లాట్లు వేయండి, అప్పుడు అదే ఎంతో కొంత కవర్ అవుతుంది కదా. మీకు అక్కడ వ్యూ ఉంది, వెళ్ళదని క్లారిటీ ఉంది అన్నప్పుడు స్ట్రాటజీని డిస్టర్బ్ చేయకుండా ఎంతో కొంత కవర్ చేయడానికి ట్రై చేయండి. అదే మేడం. లేదు అని అంటే మాత్రం ఇలా ఉంచుతానంటే మాత్రం రిస్కే. మాన్యూరింగ్ కంపల్సరీ చేయాలి. లేదంటే ఇది మేనవరింగ్ ఇది బుక్ చేసి దీనికి ఈక్వల్ గా ఇంకో లెగ్ వేసుకోవాలి. ఇప్పుడు చేయడం అనేది వర్కౌట్ ఇప్పుడు అవుతుందా? ఈక్వల్ గా స్ట్రాడిల్ ఇప్పుడు అయిపోద్ది కదా మొత్తం టోటల్ గా. ఇప్పుడు చేసే స్ట్రాడీల్ అయిపోతుంది, ఇంకా 1 month టైం ఉంది. అది ఇప్పుడు ఏం అవును చేయలేదు దీన్ని. అవును. అదే ఇంకా అదొకటే డౌట్ ఉంటాయి. చూద్దాంలే, మండే చూద్దాంలేండి సార్. మండే మార్కెట్ కండిషన్స్ ని బట్టి ఒకసారి చూద్దాం. ఏముంది, ఒక వారం డబ్బులు పోయినాయి అంతే. లేదు మేడం, ఎంతో తిప్పలాడు కూడా చేస్తున్నాం కానీ అది పొట్టేసింది ఆఖరికి వస్తే ఇగో మేడం ఇట్లా చేసుకుంటూ వస్తున్నా, అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి మంచిగానే చేస్తున్నా, కానీ కొద్ది దగ్గర మిస్ చేసుకుంటున్నా. మీకు అది వచ్చిందంతా మళ్ళీ అప్పుడప్పుడు రెడ్ పడుతుంది. అది చేయమని చెప్పాను, తీసుకోమని చెప్పాను, తీసుకున్నారా? అబ్స్ట్రా తీసుకున్నా మేడం, బ్యాక్ టెస్ట్ చేస్తున్నా. చేస్తున్నారా? వితౌట్ మాన్యూవరింగ్ ఒకసారి చేశారా? లేదు, చేయలేదు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను మీకు, ముందు చేయండి, వితౌట్ మాన్యూవరింగ్ చేయండి, మాన్యూవరింగ్ చేయండి. అదొక 1 year, ఇది ఒక 1 year, సేమ్ 1 year లోనే అది ఇది 2 కలిపి చేయండి. నాకు డేటాని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తేనే మీరు చేశారని నేను నమ్ముతా. స్క్రీన్ షాట్లు ఇంతకు ముందు మన ప్రసన్న గారు వాళ్ళు చేసేవారు, స్క్రీన్ షాట్లు అలా పంపించండి. సరే. యా. ఇప్పుడు లేదంటే ఒకవేళ ఇది వెళ్ళిపోతుందంటే అది స్టాప్ లాస్ తీసుకొని స్ట్రాటజీ కిల్ చేయడమే మేడం. అంతే. అది ట్రెండ్ లైన్ బ్రేక్, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే మనం అనుకున్నట్టు రెసిస్టెన్స్ బ్రేక్ చేసినట్టే కదా. అవును మేడం. రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది అని అంటే మరి మేబీ ఫస్ట్ 15 minutes వెయిట్ చేయండి. బ్రేక్ చేసి సస్టైన్ అయ్యిందంటే ఓకే, అదర్వైజ్ మళ్ళీ అది లోపలికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కదా. జరగచ్చు, ఎందుకంటే ఇంతకుముందు మంత్లీ క్యాండిల్ అట్లానే జరిగింది మేడం, డైలీ క్యాండిల్ అట్లా కూడా జరుగుతుండొచ్చు, చెప్పలేము, మన చేతిలో ఏమి. అంతే. మేడం ఇది వీక్లీలో నిఫ్టీ ఏబీసీ అయిపోయి కొత్త ఇంపల్స్ స్టార్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా మేడం. కొత్త ఇంపల్సా? ఎక్కడ సార్? ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఓకే మేడం, షేర్ అవుతున్నా మేడం. అవుతుంది వస్తుంది సార్, చెప్పండి. అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏంటి చెప్పాలి కదా, అదే వాళ్ళు ఇస్తున్నా. ఇప్పుడు ఈ షార్ట్ ఐరన్ కాండోర్ చేశారు కదా, ఈ యొక్క వీక్లీ టైం ఫ్రేమ్ లో ఏబీసీ కంప్లీట్ అయ్యి కొత్త ఇంపల్స్ ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా? అదర్వైజ్ ఇది 5th కంప్లీట్ అయ్యి సారీ
డబల్ టాప్ అయింది కదా మేడం ఇక్కడ. సో హయ్యర్ టైం దీన్ని ఫ్రేమ్స్ లో డబుల్ టాప్ ఇంకా కన్ఫర్మేషన్ ఏం లేదు కదా సార్. ఓకే ఓకే కరెక్ట్. అంటే లైక్ ఇప్పుడు ఆ డబుల్ టాప్ ఉన్నా మనకి ఇంకా యాజ్ ఆఫ్ నో కన్ఫర్మేషన్ ఏం లేదు కదా. అవును ఓకే. రెడ్ క్యాండిల్ ఏం లేదు కదా. సో అట్లీస్ట్ ఒక రెడ్ క్యాండిల్ వచ్చి ఆ హ్యామర్ లో క్లోజ్ అయ్యి కిందన క్లోజ్ అయిందని అంటే యా మీరు అన్నట్టు డబుల్ టాప్ వచ్చింది. అవును అదే ఆ, కరెక్ట్. అంతే. యాజ్ ఆఫ్ నో లేదు కాబట్టి మీరు మనం ఇంకా బేరిష్ సైడ్ థింక్ చేయలేము, బుల్లిష్ సైడ్ థింక్ చేయలేము. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో న్యూట్రల్ క్యాండిల్స్ ఉన్నాయి, ఆ ఇన్సైడ్ లోనే ఉంది ఇప్పుడు. అవును అది పైకి గానీ కిందకి గానీ రెండిటి సైడ్ ఉంటేనే ఏదో ఒక సైడ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితేనే మనకి అది అవుతుంది. ఓకే ఉమ్. మేడం ఇంకొకటి హిందీ కాపర్ తీసుకున్నా మేడం 25th రోజు. ఓకే, అయితే మంచి ఏంటది ప్రాఫిట్ పైకి వెళ్ళి కొట్టినట్టున్నారు. మేడం. ఎక్కడ తీసుకున్నారు ఎంట్రీ? నేను ఇది రన్నింగ్ ఎంట్రీ యాక్చువల్లీ ఇట్స్ నాట్ గుడ్ బట్ అట్లా బేస్డ్ ఆన్ న్యూస్ ఇట్లా 25th రోజు తీసుకున్నా మేడం ఇక్కడ. ఆహా, సూపర్. 5th ఇక్కడ అసలు వాస్తవానికి ఇక్కడ తీసుకోవాల్సిందే. ఓకే, ఇక్కడ తీసుకుంటే మంచి ఎంట్రీ అవుతుండేమో బట్ నేను 25th రోజు తీసుకున్నాను అనుకుంటా. ఓకే, నాకు ప్రస్తుతానికి మంచి ప్రాఫిట్ లో ఉంది. ఓకే. ఇక్కడ ఓవరాల్ ట్రెండ్ ఏంటి అసలు ఫస్ట్ చూపించండి నాకు. ఓకే. ఇది కప్ అండ్ హ్యాండిల్ అన్న ఫీలింగ్ లో ఒకటి ఉండే. సో మేబీ ఒక ఈ యాంగులర్ రెసిస్టెన్స్ వరకు వస్తుండొచ్చు. అబ్బో, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఇది ఒకసారి ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఒక లైన్ హారిజాంటల్ లైన్ పెట్టండి. ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ అంటే అక్కడ అక్కడ బిగ్ క్యాండిల్ విత్ బిగ్ వాల్యూమా బ్రేక్ చేసింది. సో ఒకవేళ దాన్ని కంటిన్యూ చేసుకుంటా ఆ ఎల్లో లైన్ ని టచ్ చేయొచ్చు, లేదంటే బిగ్ క్యాండిల్ విత్ బిగ్ వాల్యూమ్ వచ్చింది కాబట్టి మేబీ రీట్రేస్మెంట్కి వచ్చి ఆ రెసిస్టెన్స్ ని టచ్ చేయడానికి 411 కి రావచ్చు, ఛాన్స్ ఉంది కదా. బిగ్ క్యాండిల్ విత్ బిగ్ వాల్యూమ్ ఇస్ ఎ కాషియస్ సైన్. ఓకే, వీక్లీలోకి వెళ్ళండి. ఏంది అలా ఉంది? ఓకే, ఏంటిది గ్యాప్ అప్ ఓపెన్ అయిందా? అది ఓపెన్ అయ్యి అక్కడి నుంచి అంతా కిందకి పడిందా? ఓకే, డైలీలోకి వెళ్ళండి. గ్యాప్ అప్ ఏదో న్యూస్ ఉంది అక్కడ. గ్యాప్ అప్ అంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కిందన పడింది. సో ఆ రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తేనే మీకు బుల్లిష్ లోకి వెళ్తుంది, లేదనంటే రీట్రేస్మెంట్ కనిపిస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్ 1 hour లోకి వెళ్ళండి. డబుల్ టాప్ చేస్తుంది అనుకుంటా. థర్డ్ వేవ్ హై వెళ్ళింది. నాకు తెలిసి అక్కడ డైవర్జెన్స్ ఉంటుంది చూడండి. డబల్ డైవర్జెన్స్ అదిగో మేబీ కిందకి వచ్చి 480 480 440 దగ్గరకు వచ్చి మేబీ వెళ్ళొచ్చా, మేబీ ఛాన్స్ కనిపిస్తుంది. లేదా ఆ రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందంటే పర్లేదు సార్, వెళ్తుంది. రేపు ఏమైనా బేరిష్ కానీ ఇంకేమైనా కనిపిస్తుందంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ ఏమో. మేబీ హై లో ఏమో యాజ్ పర్ మై అనాలిసిస్ ఆ హైని బ్రేక్ చేసేసింది అంటే పర్లేదు. లేదా ఇక్కడ డైవర్జెన్స్ కనిపిస్తుంది లోవర్ టైం ఫ్రేమ్ లో మేబీ 480 ఆ రేంజ్కి వచ్చి రీట్రేస్మెంట్ కి రావచ్చు కదా, చిన్న హయ్యర్ లో చేయడానికి ఛాన్స్ ఉంది. అది ఒకసారి చూసుకోండి.
కానీ ఇది మాత్రం ఇది మంచిది మేడం. ఇది మన అదే మీరు చేంజ్ ఇన్ పొలారిటీ చెప్పారు కదా మేడం, అది చాలా వరకు టెస్ట్ చేసిన బ్యాక్ టెస్ట్ చేస్తే మంచి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది చూడండి, పైనుంచి జూలై పైన హై ఉంది కదా, అదే ఫస్ట్ ఆ బ్లాక్ కలర్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి కిందకి పెట్టండి ఒక లైన్, యాంగులర్ ట్రెండ్ లైన్ అక్కడి నుంచి ఆ కిందకి ఎగ్జాక్ట్లీ కిందన ఇది అది చూడండి, చేంజ్ ఇన్ పొలారిటీనే కదా, లైక్ రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్. అది పవర్ఫుల్ కంపేర్ టు నార్మల్ బ్రేక్అవుట్. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా అబ్జర్వేషన్ వరకు మంచి రిటర్న్స్ వస్తుంది. అవును, డైరెక్ట్ గా బ్రేక్ చేసేదానికంటే ఇలాంటి బ్రేక్అవుట్స్ బాగా వర్కౌట్ అవుతాయి. ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కూడా ఉన్నట్టు చూడండి 2021 అక్కడి నుంచే కిందికి డ్రా చేయండి. హారిజాంటల్ కాదు. ఓకే, ఇది కూడా అవును హారిజాంటల్ దీనికి ఇది ఇంకా పవర్ఫుల్. అక్కడి నుంచి కిందికి డ్రా చేయండి. ఎస్ ఎగ్జాక్ట్లీ, కొంచెం కిందకి హైస్ టచ్ చేయాలి. అంతే. సో ఇది మళ్ళీ సపోర్ట్ ని టచ్ చేసి అక్కడి నుంచి పైకి స్టార్ట్ అయ్యింది. బాగుంది ఇలా కూడా. యా, సో పైన అయితే చూసుకోండి, ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది, బట్ సస్టైన్ అవ్వచ్చు. బట్ లోవర్ టైం ఫ్రేమ్ లో మాత్రం రీట్రేస్మెంట్ కూడా రావచ్చు. ఒకవేళ లోవర్ టైం ఫ్రేమ్ ఎంట్రీ అయితే కనుక చూసుకోండి, అది కిందకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఆ బిగ్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది మదర్ క్యాండిల్, అది బ్రేక్ చేయాలి. బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ మేబీ నెక్స్ట్ టార్గెట్ ఆ yellow కలర్ లైన్ అయ్యి ఉండొచ్చు. యా, మేబీ. ఇంత షార్ప్ గా వెళ్ళిందంటే చిన్న కరెక్షన్ అయితే రావచ్చండి. అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ హై ఉంటుంది కదా, సో చిన్న ఇంటర్నల్ ఫోర్త్ వేవ్ కరెక్షన్ కి వచ్చేటప్పుడు ఆ బాటమ్ కి వచ్చి అక్కడ టచ్ చేసి అక్కడి నుంచి పైకి వెళ్తుంది. ఓకే డన్ అండి. ఓకే డన్. ఇంకా ఎనీ క్వశ్చన్స్ అండి, ఆర్ రికార్డింగ్ స్టాప్ చేస్తా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?